सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठले सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवर्णे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। మనం ఈ రోజుతో వైశాఖ మాస పురాణం చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా వైశాఖ మాస పురాణము ఎలాగైతే ముందుకు వెళ్తూ వస్తుందో అలా మనకు పుణ్యం అంటే ఏమిటో పాపం అంటే ఏమిటో అర్థమవుతుందని చెప్పుకుంటూ వచ్చాం. నిన్న మనం ఎలా దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేస్తే లాభం ఉండే అవకాశం ఉంది, ఎవరికి దానం చేయకూడదో వాళ్ళకి దానం చేస్తే ఎలాంటి నష్టం వస్తుందన్న విషయం మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా అలాగే ఎవరికైతే దానం చేయాలో వాళ్ళకి దానం చేయకుండా అపాత్ర దానం చేస్తే దోషం వస్తుందని ఈ వైశాఖ పురాణం స్పష్టంగా చెప్పడం జరిగింది. వైశాఖ పురాణంలో మనం చెప్పుకుంటున్నాం రోజు దానాలు చేయాలి. ఎన్ని రకాల దానాలు ఉన్నాయంటే దశదానాలు ఉన్నాయి లెక్క ప్రకారం. అయితే మనం అన్నీ చేయలేం. కానీ వైశాఖ మాసంలో కనీసము విసనకర్ర, గొడుగు, నీళ్లు, తర్వాత చల్లటి వస్తువులు ఏమైనా ఉంటే దానం చేస్తే సరిపోతుంది. ఇది వైశాఖ మాసం చెప్పింది. అలాగే దానం తీసుకోకుండా ఉన్నటువంటి వ్యక్తికి, తీసుకునే అర్హత లేని వ్యక్తికి మనం దానం చేస్తే దోషం మనకే వస్తుందట. నిన్న మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎవరికి దానం ఇవ్వాలి అన్న విషయం కూడా మనమే నిర్ణయం తీసుకోవాలి. అందుకనే మనకు ఒకవేళ మన మనసు, బుద్ధి, జ్ఞానం అన్నీ బాగుంటే మనకు మంచి వ్యక్తి తారసపడతాడు. మన గుణం, మన ఆలోచన, మన బుద్ధి మంచిగా ఉంటే మనకు మంచి వాళ్ళు తారసపడతారు, దొరుకుతారు. మన బుద్ధి బాగులేకపోతే మనకు మంచి వాళ్ళు దొరకరు. ఇదే విశేషం. సమాజంలో ఎప్పుడు కూడా మనం మంచి వాళ్ళతో ఉండాలి అనుకుంటే మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటే మనకు మంచి వాళ్ళు దొరుకుతారు. మనం మంచిగా ఉండకుండా ఉండి మంచి వాళ్ళు దొరకాలంటే దొరకరు. అందుకనే మన ముఖం మనమే అద్దంలో చూసుకొని మనం ఎలా ఉన్నామో అలా అయ్యి ఇంతకంటే బాగుండాలి, ఇలా ఉండాలి అనుకుంటూ ఉండాలి. ఇదే మనకు మనం ఆత్మ పరిశీలన అంటారు. దీన్ని ఆత్మ పరిశీలన అంటాం. అలా దానం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి దానం చేస్తే ఎంత పాపం వస్తుందో ఈరోజు మనకు కథలో అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. కథలు వినడం వల్ల కథలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకుంటే మనకు విశేషంగా పుణ్యం వస్తుంది. పుణ్యం సంపాదించడం కోసం ఇదంతా కూడా. అంబరీషుల వారు వింటున్నారు, నారదుల వారు చెప్తున్నారు. ఇది గొప్ప విశేషం. ఆయన మంచి ఏకాదశి వ్రత ప్రియుడు. మనకు మళ్ళీ ముందర కథలో వస్తాడు అంబరీషుడు అంటే ఎవరని. అలాంటి అంబరీషుడు చెప్తూ ఉంటే, నారదుడు చెప్తూ ఉంటే అంబరీషుడు శ్రద్ధగా వింటున్నాడంటే, అందుకనే శ్రద్ధగా వినే వాళ్లకు మాత్రమే ప్రవచనం, శ్రద్ధగా వినే వాళ్లకు మాత్రమే పంచాంగం, శ్రద్ధగా గౌరవంతో వినేవాళ్లకు మాత్రమే పంచాంగం యొక్క జ్యోతిష్యం. మిగతా వాళ్ళకి లేదు, నమ్మకం లేనటువంటి వాళ్ళకి లేదు. అలా నారదుడు వారు చెప్పడం అంబరీషుడు వింటూ ఉంటే, అయ్యా దానం నేను ఇస్తున్నాను అనుకున్నప్పుడు దానం ఇచ్చిన తర్వాత తీసుకున్నవాడు ఒకవేళ అపాత్రుడైతే, ఆయన అర్హుడు కాకపోతే దోషం ఎవరికి వస్తుంది అంటే దోషం ఇచ్చిన వారికే వస్తుందని చెప్తుంది శాస్త్రం. అలాగే చెప్తుంది. మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఒక బిచ్చగాడు ఎవరో కనబడితే వాడికి మనం దానం చేస్తే, గుర్తుపెట్టుకోండి, దానం చేస్తే ఆ దానం వల్ల ఆయన భోజనం చేయాలి. అంటే కడుపు ఉదర నిర్వాహము అంటారు, కడుపు నింపుకోవాలి. అలా కాకుండా ఆయన మద్యపానం చేసి కింద పడిపోతే ఆ దోషం మనదే. ఇది అపాత్ర దానము అన్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన అలా చేస్తాడని మాకేం తెలుసు స్వామి అంటారు కదా. ఆయన అలా చేస్తాడని మాకేం తెలుసు కాదు. దోషమంతా మన మీదనే వేసుకోవాలి. ఎదుటివాడి మీద దోషం వేసే విషయం లేదు. శాస్త్రం అలా చెప్పలేదు. కాబట్టి నువ్వు బాగుంటే నీకు మంచివాడు దొరుకుతాడు. మొదలే చెప్పాను. అందుకని నీ ఆలోచన బాగుంటే నీకు మంచివాడు దొరికిపోతాడు. అలా దానం చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ వైశాఖ మాసంలో ఇక్ష్వాకు వంశము అంటే రాముడి యొక్క వంశం, గుర్తుపెట్టుకోండి. రాముడి యొక్క వంశంలో హేమాంగదుడు అనే ఒక మహారాజు అయ్యాడు. బాగా వినండి. హేమాంగదుడు మహారాజు అన్ని దానాలు చేస్తాడు. మనం ఒకసారి అంటుంటాం, ఒక్కొక్కసారి
అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు అంటే ఇసుకేస్తే కింద రాలదు అంటాం. అది సాధ్యమా? ఇసుక ఎలాగో కిందికి రాదు అని ఉపమానం ఎలా చెప్తామంటే అంత గొప్పగా చెప్పుకుంటాం, అంత జనాలు ఉన్నారని చెప్పడం కోసం. చుక్కలైనా పైన నక్షత్రాలు ఎంచవచ్చు కానీ అసలు అలా పుణ్యాలను ఎంచరాదు అంటారు. సముద్రంలో నీళ్ళు తోడుతూ ఉంటే ఎన్ని బిందెలు తీసామో అది ఎంచవచ్చు కానీ అతని పుణ్యం అసలు గణన చేయరాదు అంటాం. చూడండి అంత గొప్పగా, అంటే ఉపమానంగా చెప్పేటప్పుడు గొప్ప వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆహా ఇంత గొప్పగా పుణ్యం చేశాడా అని తెలుసుకోవడం కోసమే తప్ప ఇసుక వేస్తే ఎక్కడైనా రాలుతుంది, అసలు సముద్రపు నీళ్ళు ఎవరు చేయలేరు, నక్షత్రాలను ఇప్పటిదాకా ఎవరు చెప్పలేరు. కానీ ఉపమానం అలా ఉంటుంది. అలా హేమాంగదుడు అన్ని దానాలు చేశాడట. ఎన్ని దానాలు చేయాలో అన్ని దానాలు చేశాడు. చూడండి ఎన్ని దానాలు చేయాలో అన్ని దానాలు, దశదానాలు చేసుకుంటూ పక్షంలో కూడా ఆయనకు పుణ్యం వస్తుంది కదా, పుణ్యం వస్తుంది. కానీ ఈయన ఏం చేశాడంటే వైశాఖ మాసం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన దానము జలదానము. భూమి మీద అన్నిటికంటే ఎక్కువ ఉన్నది జలం. భూమి తక్కువగా ఉంది, జలం ఎక్కువగా ఉంది. మనిషి శరీరంలో మొత్తం భాగం ఒక ఎత్తు అయితే నీళ్ళ భాగం ఎక్కువ శాతం. అవునా? మనము ఋషులు, మునులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఏం పట్టుకున్నా మొదలు ఏం పట్టుకుంటారు? కమండలం. దాంట్లో ఏముంటాయి? జలం. కాబట్టి జలము పెద్ద విశేషం. ఆ విశేషాన్ని ఆయన పట్టుకోకుండా అసలు దాన్ని బాగా అవమానించి రావణుడు ఎలాగైతే నరుణ్ణి అవమానించాడో, నరుడితో నాకు మృత్యు రావాలి అంటే, నరుడు అంటే అసలు అసాధారణం, అంటే ఆయనకి పెద్దగా గుర్తింపు లేదు అని ఆయనకి అవమానించడం కోసం, నరుడు అంటే అవమానించడం కోసం నేను నరుడు చేతులు చేస్తానని చెప్పేసి వరం తీసుకున్నాడు రావణుడు. అంటే నరుడు అంటే అధముడు, పనికి రానివాడు అని అర్థం, ఉద్దేశం ఆయనది. అవునా? కానీ విష్ణువే మనిషి అవతారం, నరవతారం తీసుకొని ఆయనకి స్వర్గానికి పంపించేశాడు మన కదా. అలా దేన్ని కూడా కించపరచకూడదు. అలాగే వైశాఖ మాసంలో జలదానాన్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. కానీ హేమాంగదుడు ఏమనుకున్నాడు? నేను మహారాజును కదా, ఇక్ష్వాకు వంశంలో ఉన్నవాడి కదా, నేను గొప్ప గొప్ప దానాలు చేయాలి. నేను ఎంత గొప్ప దానం చేయాలి అంటే ఎవరు ఏం దానం చేయకుండా ఉంటారో అలాంటి దానం నేను చేస్తే నాకు గుర్తింపు వస్తుంది కదా. సాధారణంగా నీళ్లు దానం చేస్తే నాకేం గుర్తింపు వస్తుంది? నేను ఎలా మహారాజు అవుతాను? మరి అందుకనే దానాల్లో విషయం చెప్పినారు మనకు, ఎప్పుడు కూడా నీకు ఆలయంలో ఇచ్చేటప్పుడు నీ అర్హత, నీ పాత్రని బట్టి దానం ఇవ్వమని చెప్తున్నారు. అలాగే పాత్ర తీసుకోవాలి. కానీ చిన్నగా ఉన్నటువంటి వాడిని గౌరవించుకుంటూ పెద్ద చేయాలి. నేరుగా పెద్దదే చేస్తానంటే దానివల్ల పుణ్యం రాదు, పాపం కూడా వస్తుంది. ఏమిటట? జలదానం. ఆయన గురువు వశిష్ఠుడు కదా. వశిష్ఠుడు ఏమన్నారు? జలదానం చెయ్యి మహారాజా, నువ్వు జలదానం చేయట్లేదు, అన్ని దానాలు చేస్తున్నావు కానీ జలదానం చేయట్లేదు అంటే హేమాంగదుడు అన్నాడు, నేను సాధారణ వ్యక్తిని కాదు గురువుగారు, నేను సాధారణ వ్యక్తిని కాదు కాబట్టి నేను సాధారణ దానాలు చేయను. వైశాఖ మాసంలో జలదానం గొప్పది అని వశిష్ఠుల వారు చెప్పిన పక్షంలో కూడా చేయకుండా అహంకరించి గొప్పగా సెలయేర్లు కట్టించారు, చెరువులు కట్టించారు, బావిలు తవ్వించాడు, అందరికీ దానాలు చేశారు, యజ్ఞాలు చేశారు, అన్నీ చేశాడు. చేస్తే అట్నుంచి ఒక వ్యక్తి వచ్చాడట రాజభవనానికి. వచ్చి నేను అలసిపోయి ఉన్నాను మహారాజా, నాకు కాస్తిని నీళ్ళు ఇప్పించుమన్నాడు. ఈయన కోపం వచ్చి, నీళ్ళేమిటయ్యా, నీ దగ్గరికి ఇప్పుడు 10-15 నిమిషాల్లో సముద్రం దగ్గర తీసుకెళ్తాను, నీకు కొంతకాలంలో పెద్దగా చెరువు దగ్గర తీసుకెళ్తాను, గ్లాసుడు నీళ్ళు ఇస్తే నాకదా అవమానం, నేను గ్లాసుడు నీళ్ళు ఇచ్చేంత వేణ్ణి కాదు, నేను గొప్ప దానం చేసేవాడిని. కాబట్టి నీళ్ళు ఇవ్వకుండా ఆ వ్యక్తిని ఇవ్వకుండానే ఆయనకి ఎలా కష్టపడాలో, దాహం వేస్తే ఎలా కష్టమనిపిస్తుంది మనకి, గొంతు ఎంటుకుపోతుంది, మాట్లాడలేము, భాష రాదు, మాట రాదు, భావం మనం చెప్పలేము. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. అక్కడి దగ్గర పోయేసరికి ఆయన పూర్తిగా అస్వస్థుడైపోయాడు ఆ బ్రాహ్మడికి కోపం వచ్చి, నీకు ఇంత అహంకారం ఉంది కాబట్టి రాజభవనంలోంచి ఒక గ్లాస్ పట్టుకొస్తే నీళ్ళు నీకు పుణ్యం వచ్చేది, బ్రాహ్మడికి నువ్వు అవమానించావు, నీ దగ్గర బాగా ఇచ్చే శక్తి ఉందని, నువ్వు బాగా ఇవ్వగలుగుతావని, నువ్వు మహారాజువని, పెద్ద దానాలే చేస్తానని, గొప్ప దానాలు మాత్రమే చేస్తానని నువ్వు అనుకున్నావు కాబట్టి నీకిక శిక్ష తప్పదు అని అన్నాడు. నీళ్ళు తీసుకోలేదు, వెళ్ళిపోయాడు. అలా చేసిన తర్వాత హేమాంగదుడు కొంతకాలం రాజ్యం చేశాడు. కానీ ఆ తర్వాత ఆయనకి మృత్యు వచ్చింది. ఆ మృత్యు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ జన్మల్లో, గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా పద్మపురాణం, స్కాందపురాణంలో స్పష్టంగా రాసిన ఉన్న విషయాలు. ఇలా జరుగుతుందా అంటే జరిగిందే రాసినారు వాళ్ళు. వేదవ్యాసుల వారిని అవమానించడం కుదరదు కాబట్టి వేదవ్యాసుల వారు చెప్పిందే ధర్మం, వేదవ్యాసులు చెప్పిందే నీతి.
అలా నీతితోనే రాముడు నడిచాడు కాబట్టే రాముడే వేదం, వేదమే రాముడు. మనం మొన్న చెప్పుకున్నాం రామాయణంలో. అలా ఈయన మృత్యు చెందాడు. మృత్యు తర్వాత ఈయన చాతక పక్షి అయ్యాడు. చాతక పక్షి అంటే ఈ పక్షి ఏం చేస్తుందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈయనకి ఏం జన్మ వచ్చింది, చాతక పక్షి జన్మ వచ్చిందంటే ఇది భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని తాగే విషయం ఆయనకు ఉండదు. చాతక పక్షి ఎలా చేయాలంటే, వర్షం పడుతున్నప్పుడు నోరు తెరిచి ఒక్కొక్క చుక్క తాగాలి, వర్షం పడేంత వరకు ఉండాలి, అంతే, దానికి నీళ్ళు దొరకవు. చాతక పక్షి అలా 7 సార్లు జన్మించాడట. దాని తర్వాత కుక్కలాగా జన్మించాడట. దాని తర్వాత బాగా వినండి, కుక్కలాగా జన్మించాడు. దాని తర్వాత గద్దలాగా జన్మించాడు. ఇన్ని జన్మలు పోతూ ఉన్నాయి. ఆయనకి స్మృతి రావట్లే. చాలా ఇప్పుడు మనం చూస్తుంటాం, అక్కడ బయట బాగా కుక్కలు ఉన్నాయి. అప్పుడు ఏ జన్మ నుంచి ఇలా వచ్చిందో మనం గుర్తుపట్టగలుగుతామా? మనం పట్టలేం. కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆలయానికి అందుబాటులో ఉన్నటువంటి ఆవులు ఉంటాయి, అడవుల్లో ఉండే ఆవులు ఉంటాయి. కుక్కలు మన ఇంటి దగ్గర ఉంటాయి, అడవుల్లో ఉంటాయి. కొందరు గుళ్ళల్లో కుక్కలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి ఆలయాలు అన్ని కుక్కలే. గుర్తుపెట్టుకోండి, ఆ కుక్క ఎంత బాగా పుణ్యం చేసి ఉంటుంది కాబట్టి అక్కడికి వస్తుంది. మరి దానికి అదృష్టం ఉండాలా వద్దా? ఆ కుక్క మాత్రమే దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉండాలంటే ఎప్పుడో జన్మ పుణ్యం చేసి ఉండాలి, లేకపోతే కుదరదు. మన ఇంట్లో ఇప్పుడు చూస్తుంటే అక్కడ బల్లులు ఉంటాయి. అన్నీ ఎంత అదృష్టం చేస్తే కృష్ణాలయం ఉంటాయి. అవి రోజు కృష్ణ కృష్ణ అన్న మాట, భజన మీరు చేసిన భజన అది చెవులతో వింటుందా లేదా? అది తినేది పురుగులే, కానీ ఆలయంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విషయాన్ని తింటుంది. ఇది గొప్ప విషయం. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామన్న విషయం గొప్పది, ఏం చేస్తున్నామన్న విషయం చాలా గొప్పది. అలాంటిది హేమాంగదుడు అన్ని జన్మలు తీసుకొని ఆఖరి కుక్క జన్మ అయిపోయిన తర్వాత శృతకీర్తి మహారాజు ఇంట్లో, శృతకీర్తి మహారాజు అంటే మిథిలా రాజ్యం, ఇదేమో ఇక్ష్వాకు కదా, ఇదేమో ఇక్ష్వాకు రాజు హేమాంగదుడు. ఆయన మళ్ళా ఇదంతా జన్మలు అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? శృతకీర్తి అంటే మిథిలా నగరంలో ఉన్నటువంటి శృతకీర్తి మహారాజు ఇంట్లో బల్లిగా పుట్టాడట. గుర్తుపెట్టుకోండి, బల్లిలాగా, అంటే బల్లికి పెద్ద విషయం, అందుకని బల్లి శాస్త్రం ఉంది మనకు. బల్లి శాస్త్రం ఉంది, కాకి శాస్త్రం ఉంది, శకున శాస్త్రం ఉంది. అందుకని మనం కాంచికి వెళ్ళినప్పుడు బలిని ముట్టుకుంటాం. ఇదంతా మనకు పురాణాల్లో వస్తుంది, మనం పెద్దగా పట్టుకోము, ప్రతిదీ పట్టుకోవాలి. అలాంటిది ఆయన శృతకీర్తి మహారాజు, మిథిలా నగరంలో ఉన్న శృతకీర్తి మహారాజు ఇంట్లో బల్లిగా పుట్టాడు. బల్లిగా పుడితే బల్లి పని ఏమిటి? ఎప్పుడైనా వెలుతురు వచ్చినప్పుడు పురుగులు వస్తే తీసుకొని తినడం, దానికి అంతే ఆహారం. చీకటిగా ఉంటే పెద్దగా పురుగులు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే సంధ్యా సమయం ఉంటుందో ఆ సమయంలోనే మాత్రమే బల్లులు ఎక్కువగా ఉంటాయి. సంధ్యా సమయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట పెద్దగా ఉండవు, అంటే దానికి భోజనం దొరకదు కాబట్టి ఉండవు. లేకపోతే ఎక్కడో చిత్రపటాలు వెనకనో అక్కడో ఇక్కడో దాగి ఉంటాయి అవి, అంతే. అలా ఎప్పుడైతే ఆ బ్రతుకుతున్నాడో, అంటే శృతకీర్తి మహారాజు మహాపుణ్యాత్ముడు, మహాదాన ధర్మాలు చేసేవాడు. చూడండి, ఇదంతా చేస్తున్నాడు, కానీ ఆ బల్లి కూడా హేమాంగదుడు అని గుర్తుపట్టే అవకాశం ఉందా? అక్కడ ఉన్నట్టు కుక్క ఏమిటి మనకు అర్థమవుతుందా? ఇది దేనివల్ల వచ్చిందో అర్థమవుతుందా? దీనికి స్మృతి ఉండాలి. ఎప్పుడు స్మృతి? గత జన్మ స్మృతి రావాలి అంటేనే అర్థమవుతుంది. కాబట్టి ఆ బల్లికి కొంతకాలం అయిపోయింది, అన్ని జన్మలు అయిపోయాయి. ఏ పాపం వల్ల? జలదానం చేయకపోవడం వల్ల ఎంతైతే పాపం రావాలో, ఎన్ని జన్మలు రావాలో, ఎన్ని జన్మాల్లో కష్టపడాలో అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కర్మ అయిపోతుందో అప్పుడే మనకు మంచి మనుషులు దొరుకుతారు. మనకి ఇప్పటిదాకా ఒక 10,000 రూపాయలు కావాలంటే మన కర్మ బాగోలేకపోతే ఎవ్వరి దగ్గర 10,000 రూపాయలు దొరకవు. కానీ కర్మ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఏమయ్యా సమస్యలు ఉన్నట్టుకున్నావు, ఇదిగో 10,000 రూపాయలు. ఇది కర్మ అయిపోవడం అంటే. కర్మ అవ్వడం ఎప్పుడు? మనకు అయిపోయిన తర్వాత వాళ్ళే మన దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తారు. అయ్యా దేవుడిలాగా వచ్చావయ్యా, నాకు నిన్నటిదాకా డబ్బులు అవసరం ఉండే, నువ్వే వచ్చావు. ఇది ఏమంటాం మనం? దేవుడిలాగా వచ్చావయ్యా. దేవుడు కర్మ అయిపోయిన తర్వాత వస్తాడు, కర్మలో ఉన్నప్పుడు రాడు. దేవుడికి కూడా విధి విధానం ఉంది, దేవుడికి కూడా నియమాలు ఉన్నాయి, అలాగే వచ్చేది. కాబట్టి ఆ బల్లి అక్కడ ఉంది. శృతకీర్తి మంచి పుణ్యాత్ముడు. ఒకరోజు ఒక బ్రాహ్మడి, శృతానంద బ్రాహ్మడు, శృతకీర్తి మహారాజు శృతానంద బ్రాహ్మణ్ణి పిలుచుకొచ్చి పాద పూజ చేస్తున్నాడు. వైశాఖ మాసం, గుర్తుపెట్టుకోండి, ఈ వైశాఖ మాసంలో పాద పూజ చేసి బ్రాహ్మడికి ఆమ్రము అంటే మామిడి పండ్లు ఇవ్వాలి. మామిడి పండ్లు ఇస్తే ఇది దశాహారము, దీంట్లో గంగా ఉత్పత్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి వైశాఖ మాసంలో. బాగా గుర్తుపెట్టుకోండి, మనం అన్నీ పాటించాలి. మనకి ఇంకో పని పాట ఏమీ లేదనుకుని ప్రపంచం అనుకుంటుంటే అనుకోని,
వీళ్ళకి పని పాట ఏమీ లేదు అనుకుంటే అనుకోని, కానీ మనం మాత్రం కొందరైనా మీలాంటి వాళ్ళు పుణ్యం చేస్తున్నారు కాబట్టి ప్రపంచం అంతా శాంతంగా సుఖంగా ఉందనుకోవాలి. మీ వల్లే ఉందనుకోవాలి అంతే, ఇంకొక కారణం ఏమీ లేదు. ఇంట్లో ఒక మంచివాడు ఉంటే ఇల్లంతా బాగుంటుంది, ఇంట్లో ఆ ఒక్కవాడు చెడ్డవాడు ఉంటే ఇల్లు మొత్తం పాడైపోతుంది. కాబట్టి గుణధర్ముడు ఉన్నాడా అధర్ముడు ఉన్నాడా అన్న విషయమే గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడు మంచివాడు ఉంటే అందరినీ మంచివాడు చేసే అవకాశం ఉంది, ఒక్కడు చెడ్డవాడైతే మొత్తం పాడైపోతుంది. బిందెడు నీళ్ళల్లో మనం నిన్న అనుకున్నాం, పాలల్లో ఒక నిమ్మకాయ పిండిస్తే అయిపోయాయి. కాబట్టి ఆ శృతకీర్తుడు మంచి పుణ్యాత్ముడు కాబట్టి పుణ్యం చేస్తున్నాడు. శృతానందం తీసుకొచ్చి బ్రాహ్మణ్ తీసుకొచ్చి వైశాఖ మాసంలో పాదపూజ చేసి ఆ యొక్క మామిడి పండ్లను దానం చేస్తున్నాడు. ఎప్పుడైనా చూడండి, అందుకనే నీళ్లు చాలా గొప్ప. ఋషులు, మునులు, యోగులు, గంగా, గోదావరి, మనలో ఉన్నటువంటి నీళ్లు, భూమి మీద ఉన్న నీళ్ళు అన్ని నీళ్ళే, మన శరీరంలో కూడా నీళ్ళే. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ కడుపులో కూడా నీళ్ళే ఉండాలి. ఎక్కువ శాతం నీళ్లు ఉంటేనే పిల్లాడు ఆరోగ్యంగా ఉంటాడు, లేకపోతే పిల్లాడికి అపాయమే. కాబట్టి నీళ్లు అంత గొప్పవి. కాబట్టే తీర్థము అన్నారు. మనం తీర్థం నీళ్ళే తీసుకుంటాం కదా. ఏదైనా ఒక విషయాన్ని పవిత్రం చేయాలని ఏం చేయాలి? నీళ్ళు చల్లాలి కదా. ఒక విషయానికి శపించాలంటే ఆయన ఏం చేయాలి? ఆయనకి ఎంత మంత్రం ఉన్నా, ఎంత విషయం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా కమండలంలోంచి నీళ్ళు తీసుకొని శపించి మంత్రించి వేస్తేనే శాపం, అవునా? అలాగే ఉశాపము జరగాలి అంటే శాపం యొక్క విమోచన జరగాలి. అప్పుడేం జరగాలి? అప్పుడు కూడా నీళ్ళు తీసుకొచ్చి సంప్రోక్షణ చేయాలి. అది నీళ్ళకున్న బలం. అలాంటిది ఈ శృతకీర్తి మహారాజు శృతానందుని పూజించి మామిడి పళ్ళు ఇచ్చి పాదపూజ చేసిన తర్వాత ఆ నీళ్లను తల మీద చల్లుకున్నాడు. మనమందరం కూడా చల్లుకుంటాం. బ్రాహ్మడి పూజ చేసిన తర్వాత పాదం యొక్క నీళ్లు చల్లుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన బొటన వేల్లో ఉన్నటువంటి శక్తి మన బ్రహ్మరంధ్రానికి రావాలి. గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళకు మనం నమస్కారం చేస్తున్నప్పుడు మన బ్రహ్మరంధ్రం వాళ్ళ యొక్క పాదాలకు తాకాలి. తాకితే వాళ్ళు వాళ్ళ యొక్క కుడి చేతిని అంటే ఈ హస్తాన్ని, పరమహస్తాన్ని వాళ్ళు ఇక్కడ పెడతారు, పెట్టి ఆశీర్వదిస్తారు. తల మీద పెడితే ఆశీర్వాదం, భుజం మీద పెట్టి ఆశీర్వదిస్తారా? బాగుండు బాగుండు అంటారా? ఇక్కడ పెడతారు. అంటే ఈ భాగంలో నుంచి బ్రహ్మరంధ్రం నుంచి వాళ్లకు ఉన్నటువంటి గుణధర్మాలన్నీ కూడా మనకి ఎక్కుతాయి, వచ్చేస్తాయి. మనకు అన్నీ కూడా గుణాలు రావాలి. వాళ్ళ చేతు పవిత్రమైన చేతు అలా పడిపోయి. అందుకనే తీర్థము ప్రసాదము ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చేతుల్లో తీసుకోండి. చాలామందికి అలవాటు అయిపోయింది. ఏం చేస్తున్నారు తెలుసా? సత్యనారాయణ రోజు ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చి దాంట్లో చెంచా ఇచ్చి తినమంటున్నారు. ఇది ప్రసాదం. అదేమన్నా దాన్ని ఏమంటారు? కొత్తగా వస్తువులు అమ్ముతారే, నూడిల్స్ ఇంకో దానికో, అదా ఏమన్నా? అది మంచూరియనా? అదేమన్నా? అలా తింటారా? తప్పు కాదు. ప్రసాదాన్ని భక్తిగా భుజించాలి, కూర్చొని భుజించాలి. ఇలా లేదే వాళ్ళకి మనమందరం కూడా ఏం చేస్తామంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, చాలా గొప్ప విషయం. కానీ ఇబ్బంది పడేవాళ్ళు రాకూడదు, ఇది గొప్ప విషయం. గుర్తుపెట్టుకోండి. ప్రసాదం తీసుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు రావడం ఏంది కదా. నిలబడి భోజనం అలవాటు అయిపోయింది. ఇప్పటికే చాలామంది నిలబడి భోజనం చేస్తున్నారు, కూర్చోలేకపోతున్నారు. కాబట్టి అసలు ఇలా కూర్చొని భోజనం చేయాలి. అదైతే పోయింది. పోయి కుర్చీల మీద తింటున్నారు, అది పోయింది. నిలబడ్డం అలవాటైపోయింది, అది పోయింది. చెప్పులు వేసుకొని భోజనం చేస్తున్నారు. ఇంకేం చేయాలి? ఇంకా కనీసం ప్రసాదం దేవుడి దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంత తీర్థము ప్రసాదం తీసుకుంటే ఈ చేతుల్లో అంత పుణ్యం ఉంటుంది. అందుకనే బ్రాహ్మణ చేతితో ప్రసాదం తీర్థం తీసుకుంటే ఎంతో పుణ్యం. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బ్రాహ్మడు ఉదయం లేచి బ్రాహ్మీ ముహూర్తంలో గంగ నీళ్లు వేసుకుంటూ కృష్ణుడిని పూర్తిగా తడుముతాడు, తుడుస్తాడు. ఆయన తుడుస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర, హృదయం దగ్గర, నడుము దగ్గర, కాళ్ళ దగ్గర, పాదం దగ్గర ఆయన చేతులు తగులుతూ ఉంటే ఆయన చేతుల్లో పుణ్యం బలం వస్తుంది. కాబట్టి ఆయన చేతితో ప్రసాదం తీర్థం తీసుకుంటే ఆయనలో వచ్చిన పుణ్యమంతా కూడా మనకిస్తాడు. ఆయన ఏమంటాడు? సర్వే జనా సుఖినో భవంతు. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ చేతితో అలా తీసుకోవాలి, అలా వేసుకోవాలి. అలా శృతకీర్తుడు ఆ యొక్క మహారాజు ఆ నీళ్ళని చల్లుకున్నాడు. చల్లుకొని ఆహా, వైశాఖ మాసంలో నేను మామిడి పళ్ళను దానం చేశాను, బ్రాహ్మడు సంతృప్తంగా ఉన్నాడు అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు శ్రాద్ధ భోజనం పెట్టి ఉంటారు. చాలామంది పెడతారు, చాలామంది పెట్టారు. శ్రాద్ధం అప్పుడు చేస్తే తృప్తించారా బ్రాహ్మణ అని ప్రశ్న వేయాలి. మనం భోజనం అంతా పెట్టిన తర్వాత అన్ని రకాల భోజనం పెడతాం. అన్ని రకాలు పెట్టిన తర్వాత బ్రాహ్మణ తృప్తియేనా అని అడగాలి. నేను తృప్తుణ్ణే అని ఆయన అనాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన అనకుండా ఉంటాడు, తింటాడు కాబట్టి అంటాడు. కానీ ఆయన ఆ మాట అంటేనే తృప్తి. అలా బ్రాహ్మణ్ణి చూసిన తర్వాత యజమాని చూసిన బ్రాహ్మణుడు తృప్తి చెందితేనే పుణ్యం. అలాంటిది ఆ శృతానందుడు నేను తృప్తుణ్ణే, మామిడి పళ్ళు తీసుకున్నాను, దక్షిణ తీసుకున్నాను, తృప్తుణ్ణే, ఇంకా నీళ్ళు చల్లుకున్నాను. ఈ నీళ్లు చల్లుకుంటే కొన్ని నీళ్ళు తల మీద పడి కొన్ని తుప్పరలు ఆ గోడ మీద ఉన్నటువంటి బల్లి మీద పడ్డాయి. ఈ బల్లి ఎవరు?
హేమాంగదుడు అనేటువంటి మహారాజు ఆ జన్మను తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడు. అవునా? ఇక్కడ ఆయన మీద ఆ పవిత్రమైన బ్రాహ్మడి పాదంలోంచి పడ్డ నీళ్లు పడ్డాయి కాబట్టి ఆయన జన్మంతా జ్ఞాపకం వచ్చింది. నేను ఎలా పుట్టాను, ఎలా ఉన్నాను, ఎలా వచ్చాను, ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాను, అన్ని జ్ఞాపకం వచ్చాయి. ఇది స్మృతి అంటారు. అందుకనే స్మృతి పురాణానామాలయం కరుణాలయం గొప్ప విషయం ఇది. మనకు అన్నీ తెలవాలి అంటే, మనకు అన్ని జ్ఞాపకం ఉండాలి అంటే మనం అన్నీ కూడా కంఠస్థం చేసుకోవాలి, ఏకసంతాగ్రహే ఉండాలి. అలా పుణ్యాన్ని అందుకనే నిన్న మనం చెప్పుకున్నామే, సంతులతో 4 అడుగులు వేసుకుంటూ పోతే సత్సంగం అయిపోతుంది. అలా ఈయన దగ్గర ఇన్ని జన్మలు అయిపోయాయి, ఇంకా కర్మ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి శృతిగతి ఇంట్లో ఆయన బ్రాహ్మడు పూజ చేసిన తర్వాత నీళ్లు వేశాడు కాబట్టి ఆయన జన్మంతా జ్ఞాపకం వచ్చి మాటలు నోట్లోంచి వస్తున్నాయి. బల్లి మాట్లాడుతుంది, శృతానంద మహానుభావ బ్రాహ్మణోత్తమ నమస్కారం అంటే అందరు దిక్కులు చూస్తున్నారు. బల్లి మాట్లాడుతుందా? అందరు దిక్కులు చూస్తున్నారు, కానీ బల్లి మాట్లాడుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మడు చూసి ఆ బల్లిని అనుకుంటున్నాడు, ఇదేమిటి ఇలా మాట్లాడుతుంది? ఏమయ్యా, నువ్వు గంధర్వుడా, యక్షుడువా, కిన్నడువా, రాజువా, శాపంతో ఇలా అయ్యావా, ఏమయ్యావో చెప్పు అంటే అప్పుడు ఆయన హేమాంగదుడు, నేను ఇక్ష్వాకు వంశంలో ఉన్న గొప్ప వంశం, రాముడు పుట్టిన వంశం కదా, గొప్ప వంశం, అలాంటి వంశంలో పుట్టి నేను తప్పు చేశాను. చూడండి, తప్పు ఒప్పుకోవడం ఎప్పుడు? తప్పు జరగంగానే. తప్పు చేసిన వాడికి క్షమించబడితే క్షమించాలట, అంతే. మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. అందుకనే పురాణం వినే వాళ్ళకి నియమాలు ఎక్కువ. నియమాలు ఎంత ఎక్కువగా ఉంటాయో మీలో శక్తి కూడా వస్తూ ఉంటుంది. మీరు విన్న మాటలు ఊరికనే వెళ్ళిపోవట్లేదు, అన్ని లోపల ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా సమస్య వస్తే మీ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు. పురాణం మీద నాకేం లాభం జరిగింది అంటే కుదరదు, మీ వల్ల లాభం జరుగుతుంది. వాళ్ళకి అది అర్థం అవడానికి సమయం పడుతుంది, అంతే. మీరు అన్నారనుకోండి, నీకేం బాధలేమ్మా, బాగానే ఉంటావని అనంగానే ఆ పని అయిపోతుంది. ఇది పురాణం వల్ల వచ్చేటువంటి గుణం, గుర్తుపెట్టుకోండి. మీరు ఊరికనే అలా ఎలా సాధ్యం అనుకోకండి, ఇది సాధ్యమే, అన్ని సాధ్యమే. తీర్థం తీసుకుంటే మనం ఏమంటాం? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అంటున్నాం. సర్వవ్యాధి పోతున్నాయని తీర్థం తీసుకుంటూనే ఉన్నాం కదా. మనం వ్యాధులు రావట్లేదా, వస్తున్నాయా అంటే మీ తీర్థం తీసుకునే విషయంలో ఆధారపడి ఉంది అది కదా. తీర్థం ఏ పద్ధతితో తీసుకుంటున్నారో, ఎంత మీకు విశ్వాసం ఉందో దాని మీద ఆధారపడి ఉంది. మీరు దానికి మంత్రమే అలా ఉంది, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అంటున్నారు. తీసుకోండి అంత శ్రద్ధగా, ఎంత శ్రద్ధగా తీసుకుంటే అంత గొప్ప. కాబట్టి ఆయన బ్రాహ్మడితో మాట్లాడుతుంటే ఆ బల్లి చూసి, అసలు ఆ బ్రాహ్మడు శృతానంద అంటున్నాడు, ఎలా అయ్యావయ్యాలంటే, నేను ఇక్ష్వాకు వంశంలో మహారాజును, నేను ఒకప్పుడు హేమాంగదుడిని, నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశానంటే అన్ని దానాలు చేశాను. అన్ని దానాలు చేసేందుకు పుణ్యం రావాలి కదా. మరి ఇన్ని దానాలు చేసే పుణ్యం రాలేదా అంటే, అన్ని దానాలు చేసి ఏ దానమైతే బ్రాహ్మడికి అప్పుడు అవసరం ఉన్న దానం చేయలేదో ఆ దానం నువ్వు నీళ్ళ దానం, జలదానం చేయలేదు కాబట్టి నీకు ఈ దోషం, నాకు ఈ దోషం వచ్చిందని ఆయనే అనుకుంటున్నాడు అని తెలిసిపోయింది. కాబట్టి తెలిసిపోగానే అప్పుడు ఈయనన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఆ బ్రాహ్మడికి ఆయన అంటున్నాడు, ఆ బల్లి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క హేమాంగదుడు అంటున్నాడు, అయ్యా, నాకు ఈ పాపం నుంచి, ఈ శాపం నుంచి, ఈ జన్మ నుంచి కృతార్థుని చేసి మంచి జన్మలో వేసే ఉపాయం చెప్పు అన్నాడు. అక్కడ బ్రాహ్మడు శృతానంద అంటున్నాడు, దీనికి ఒక్కటే ఉపాయం, వైశాఖ మాసం యొక్క తీర్థం తీసుకోవడం, బ్రాహ్మణ్ణి పూజించడం, దానం చేయడం, జలదానం చేయడం. ఇది చేస్తే ఇవన్నీ ఏం చేసావు సంబంధం లేదు, ఇప్పుడు మాత్రం నువ్వు బయటపడతావు అని చెప్పంగానే ఆయన బాగా సంతోషించాడు. ఆ బల్లి సంతోషించి అక్కడ గోడ మీద నుంచి పడింది కిందికి. బాగా వినండి, కిందికి పడంగానే ఆ శృతకీర్తుడు కాళ్ళ దగ్గర పడింది కాబట్టి ఇది పాదాభివందనం. చూడండి, పడిపోవడం, కాళ్ళ మీద పడిపోవడం చెప్పాను. ఇప్పుడు ఈ తల ఇక్కడ పాదం మీద ఉండాలి, ఆ తల ఇక్కడ అప్పటిదాకా పైన తల పైన ఉంది అది, కానీ ఇప్పుడు పడ్డ తర్వాత ఆ తల ఈయన పాదం దగ్గర ఉంది. ఇది గౌరవం. కాబట్టి ఒక్కసారి చేతిలో కట్టె పట్టుకొని వదిలిపెట్టేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోతేనే దండం, లేకపోతే దండం కాదు, నమస్కారం అంతకంటే కాదు. అలా ఆ బల్లిని చూసి జాలిపడి ఈయన ఏమన్నాడు సుధానందుడు, నీకో మంచి ఉపాయం చెప్తాను, ఈ ఉపాయం చేయి, ఈ ఉపాయం చేస్తే నీకు ఖచ్చితంగా ఈ జన్మంతా వెళ్ళిపోతుందని. అక్కడ ఉన్నటువంటి నీళ్లు అప్పుడు తెలుసుకోకుండా పడ్డాయి, ఇప్పుడు తెలిసి వేస్తున్నాడు. బ్రాహ్మడు చేతితో వేస్తున్నాడు. అప్పుడు వేసింది ఎవరు? గుర్తుపెట్టుకోండి బాగా, అప్పుడు వేసింది ఎవరు? శృతకీర్తుని మహారాజు తన తల మీద వేసుకుంటూ ఉంటే తుమ్మర్లు పడ్డాయి. అందుకని ఏమొచ్చినాయి? స్మృతి వచ్చింది, గత జన్మ స్మృతి వచ్చింది. కానీ ఇప్పుడు కింద పడంగానే ఎవరు వేస్తున్నాడు? బ్రాహ్మడు తన చేతితో వేస్తున్నాడు. ఇది బ్రాహ్మడు చేతితో ఉన్న బలం. అందుకనే
బ్రాహ్మడు గొప్పవాడు, బ్రాహ్మడిలో వేదం దాగి ఉంది, బ్రాహ్మడే దేవుడు, బ్రాహ్మడిలోనే మంత్రం ఉంది కాబట్టి మంత్రం వల్లే భగవంతుడు లేస్తాడు కాబట్టి ఆ మంత్రం బ్రాహ్మడి దగ్గర ఉంది కాబట్టి భగవంతుడి కంటే బ్రాహ్మడే గొప్పవాడు అని చెప్తుంది శాస్త్రం కూడా అంతే. ఎందుకంటే మంత్రం చెప్పకుండా భగవంతుడు లేవాడు. భగవంతుడు మీరందరికీ పుణ్యం రావాలంటే భగవంతుడు జాగ్రత్తలో ఉండాలి, ఆయనకి అభిషేకం జరగాలి, ఆయన లేచి ఉండాలి, లేపాలి అంటే రాత్రి ఈ సార్లు పడుకోబెడతారు, పొద్దున ఈ సార్లు లేపుతారు. అవునా? శిలవా కృష్ణయ్య అని పడుకోబెడతారు ఆయన కదా. పొద్దున్న లేవగానే ఉత్తిష్టోత్తిష్ట కమలాకొచ్చి చూచుక కుంకుమతో నీ అతారు నీలుదయం లేపుతారు ఆయన. అవునా? ఆయన లేపుతున్నారు కాబట్టి ఆయన లేస్తున్నాడా? కాదు. మీ యొక్క కోరికలు తీర్దామనే ఉద్దేశంతో ఆయనకు కూడా ఒక శక్తి ఉంది, ఆయనకి ఒక ఆలోచన ఉంది. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను మొన్న కూడా చెప్పాను, ఎంతకాలం అనుష్ఠానం చేసిన పక్షంలో కూడా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అన్న ప్రశ్న వేస్తాడు ఆయన. అంతే, ఆయన విషయం అంతే. కుంభకర్ణుడు బాగా అనుష్ఠానం చేసుకున్నాడు. నిద్రా దేవి వచ్చి బ్రహ్మ వచ్చి ఏమంటున్నాడు, నీకేం కావాలి అంటే అప్పుడు సరస్వతీమాతో చెప్పించి చూడండి దేనికోసం కోరుకున్నాడు, నేను రావణుడికి సహాయంగా ఉండాలి, రాముడికి వధించాలి అన్న కోరిక కోసం అనుష్ఠానం చేసుకున్నాడు. కానీ అనుష్ఠానం అయిపోయి ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో అప్పుడు నాకు ఇంద్ర పదవి కావాలి, ఇంద్రశక్తి కావాలనుకున్నా ఇంద్ర అనుకున్నా నిద్ర అన్నాడు. కాబట్టి నిద్రలో వెళ్ళిపోయాడు. కుంభకర్ణుడు ఎప్పుడు పడుకుంటాడు? కారణం ఏమిటి? అప్పటిదాకా కోరుకున్న ఆలోచన వేరు, అనుష్ఠానం చేసినంతకాలం విషయం వేరు, అనుష్ఠానానికి కోరుకున్న కోరిక వేరు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మనం పూజిస్తూ ఉంటామో 2-3 గంటలు వరలక్ష్మి వ్రతము, ఇంకో వ్రతము, ఎన్నో వ్రతాలు ఉన్నాయి కదా. ఇన్ని వ్రతాలు చేస్తున్నంత కాలం ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే అక్షంతలు తీసుకొని ఇదంతా నీ పాదాల చరణాల విందార్పణస్తు అంటూ ఏం కోరుకుంటామో ఆ కోరిక ఆమె ఇచ్చేస్తుంది. అప్పటిదాకా నువ్వు అదే మాట మీద ఉండాలి. మనం ఉంటామా? ఉండము. ఎందుకు అనంటే మీరు ఒకవేళ బాగా భక్తిగా ఉంటే నిజమైన కోరిక కోరుకుంటారు, ఒకవేళ భక్తి నుంచి జారిపోతే అసలు అవసరం లేని కోరిక కోరుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి రాసుకొని పెట్టుకోండి. నేనేం కోరిక కోసం పూజ మీద కూర్చున్నాను, పూజ అయిన తర్వాత ఏం కోరిక కోరుకున్నాను. ఇంకా సాధ్యం కాదు, మానవ జన్మకు అది సాధ్యం కాదు. కాబట్టి అందరూ ఋషులు, మునులు, సన్యాసులు తీసుకుంటున్నారు. వాళ్ళకి అది సాధ్యం కాబట్టి, మన మనుష్య జన్మ కాబట్టి మన కోరిక మారుతుంటుంది. ఇప్పుడు పిల్లవాడు ఇవాళ ఏమవుతారంటే వాడు డాక్టర్ అంటాడు, రేపు 2 రోజుల తర్వాత ఏమంటాడు, నేను పోలీస్ అంటాడు, ఇంకా 2 రోజులకి ఏమంటే కలెక్టర్ అంటాడు. వాడికి అంతే, వాడికి తెలియదు. కాబట్టి మనము కూడా దైవపరంగా అజ్ఞానులమే. కాబట్టి నువ్వు నీళ్లు చల్లాడు కాబట్టి బ్రాహ్మడు ఆయనకి జన్మ జ్ఞాపకం వచ్చి ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా, బాగా వినండి, ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తాను, వైశాఖ మాసాన్ని పాటిస్తాను అని అంటే ఎప్పుడైతే నీళ్లు చల్లాడో అప్పుడే ఆ యొక్క బ్రహ్మదేవుడు పుష్పక విమానాన్ని పంపించాడు. ఇది స్కాంద పురాణంలో గొప్పగా ఉంది. పుష్పక విమానం వచ్చి ఆ యొక్క హేమాంగదుడిని పుష్పక విమానంలో కూర్చోబెట్టి పుణ్యలోకాలకు తీసుకుపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి, పుణ్యలోకాలకి పోవడం అంటే నువ్వు పూర్తిగా పుణ్యం చేసి ఉంటే పునరభిజననం లేదు. పునరభిమరణం అంటాం కదా, పునరభిజననం లేదు ఒక్కసారి వెళ్తే. కానీ ఒకవేళ నీ కోరిక ఉంటే, నీకేం కోరిక ఉంది ఇప్పుడు? ఇంకా ఆయనకి ఏం కోరిక ఉంది? నేను వైశాఖ మాసంలో పూర్తి పుణ్యాన్ని సంపాదించకుండా ఇన్ని దానాలు చేసి కూడా జలదానం చేయలేదు కాబట్టి నీకు పాపం వచ్చి ఇన్ని జన్మలు వృధా పోయినాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళా జన్మెత్తాలంటే కొంతకాలం పుణ్యలోకాల్లో ఉండి మళ్ళీ అదే ఇక్ష్వాకు వంశంలో మళ్ళీ కుతస్థ మహారాజుగా పుట్టాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వంశంలోంచి చచ్చిపోయాడో ఇన్ని జన్మలు వృధాగా చేసుకుని కుక్క జన్మ, గద్ద జన్మ, బల్లి జన్మ ఇవన్నీ చాతకపక్షి జన్మ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడో ఆ తర్వాత అదే వంశంలో కుకస్థ మహారాజుగా పుట్టాడు. కుకస్థ మహారాజుగా పుట్టాడు అంటే చూడండి, అది ఇక్ష్వాకు వంశము, అది సూర్య వంశము. దాని తర్వాత గొప్పవాడు వచ్చాడు కాబట్టి రఘువంశము, ఆ తర్వాత రాముడు వచ్చాడు కాబట్టి అదో వంశము. దాని తర్వాత ఈయన పేరు మీదుగా ఆ వంశం కూడా కొంతకాలం నడిని దాన్ని రాముడు అందుకనే కుక్షాతు వంశస్థుడు అంటారు, కుకాస్థ వంశస్థుడు అంటారు. అంటే ఆ మహారాజు ఇంత పుణ్యం చేసి వైశాఖ మాసంలో అక్కడ బ్రాహ్మడి చేతి ద్వారా ఆ స్నానం, గంగా స్నానం, పాదస్నానం చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆ బ్రాహ్మడి కృప వల్ల మళ్ళీ ఇక్కడ రాజుగా పుట్టాడు. పుట్టిన తర్వాత చాలా కాలం వరకు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించి ఎప్పుడెప్పుడైతే వైశాఖ మాసం వస్తుందో అప్పుడప్పుడు తన చేత్తో తాను నీళ్లు పంచుకుంటూ వచ్చాడు. జలదానం వల్ల ఇంత పుణ్యం. నేను ఇప్పటిదాకా ఫ్రిడ్జులు ఇచ్చాను, బీరువాలు ఇచ్చాను, పెద్ద పెద్ద చెరువులు తవ్వించాను, పెద్ద పెద్ద బావులు తవ్వించాను కుదరదు. నీ చేత్తో నువ్వేం చేసావు, ఇది పుణ్యం. గుర్తుపెట్టుకోండి, మన చేత్తో మనం కొంచెం పుణ్యం చేయాలి. అందుకనే మనం దక్షిణ హుండీలో వేస్తుంటే ఏం చేస్తాం,
మనం వేస్తుంటే ఇంకొకరు చేయి పట్టుకుంటాం. నేను కూడా మనం హారతి మంగళహారతి పట్టుకుంటే ఏం చేస్తాం, మనం కూడా మనకు చేయి పెడతామా పెట్టమా? ఆమె చేస్తుంది నాకు పుణ్యం వస్తుంది ఊరుకుంటామా? ఊరుకోం. మనం అందరం 10 ఉండని 12 మంది అందరు చేతులు పట్టుకుంటాం. అంటే నా వంతుగా నేను హస్తాన్ని పెట్టి ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇలా కోరుకుంటేనే, ఇలా చేస్తేనే ఆ పుణ్యం నీ యొక్క హృదయంలో పడుతుంది, లేకపోతే పడదు. నీ దగ్గర నీ విషయం రావాలంటే నువ్వు శక్తి అనుసారంగా శ్రమించాలి. డబ్బు ఉంది కదా అని అహంకరిస్తే నీకు పుణ్యం రాదు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మనమందరం కలిసి కృష్ణ మందిరంలో ఉన్న వాళ్ళమందరం కూడా కలిసి ఒక దగ్గర వేదాధ్యాయం చేస్తున్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒకవేళ ఫ్రిడ్జ్ అవసరం అంటే ఇస్తే తప్పేమీ లేదు. కానీ నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నీళ్ళ కుండ కొనిస్తానంటే పెద్దగా ఉపయోగం కాదు. వేద బ్రాహ్మడికి దానం ఇవ్వాలని శాస్త్రం చెప్పింది. వేద బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారు? వేదం నేర్చుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు లేరు. నిజామాబాద్లో వెతకాలి, ఎక్కడో వెతికితే కొందరు దొరుకుతారు, కానీ అందరూ ఒకరి దగ్గరికి పోలేం కదా. కాబట్టి వేద అధ్యాయంలోకే మనం వెళ్ళి ఇలా చేస్తే మనకు పుణ్యం వచ్చే అవకాశం ఉంది. దానం అనేటువంటిది ఉపయోగానికి రావాలి. ఆయన అన్ని దానాలు చేశాడు, కానీ ఎక్కడా పనికి రాలేదు. ఒక్క దానం చేయలేదు, దానివల్లే పాపం వచ్చింది. నిన్న చెప్పుకున్నాం మనం, అన్నీ చేసిన పక్షంలో కూడా ఒకటి చేయకుండా కూడా దోషం వస్తుంది. అన్నీ చేసి ఒకటి చేయకుండా ఉంటే పాపం వస్తుంది. ఆ పాపమే పట్టుకోవచ్చు. మనం ఏమనుకుంటాం, ఇప్పటిదాకా ఎన్ని పుణ్యాధికాలు చేశాము, నాకు ఇలా శిక్ష వచ్చింది అనుకుంటాం. కానీ ఒక్క తప్పు వల్ల శిక్ష అవుతుంది. ఒకటే తప్పు, అరే ఇప్పటిదాకా నేను తప్పే చేయలేదే అంటే ఇప్పుడు చేసిన తప్పుకు శిక్ష. అప్పుడు చేసిన ఒప్పులకు అన్నీ కూడా నీకు ఎప్పుడు లాభం అప్పుడు జరుగుతుందేమో, ఇంకా నీకు మస్తుంది కదా. ఎంత జన్మ ఉందో, ఎంత ఆయుష్ ఉందో, ఎన్ని జన్మలు నీకు జ్ఞాపకం వస్తాయో, ఆ యొక్క హిమాంగులాగా నీకు మళ్ళీ జ్ఞాపకం వస్తాయి, పునర్జన్మ జ్ఞాపకం వస్తాయి, తెలియదు కదా. కాబట్టి పుణ్యాన్ని మన చేతులారా మనమే సంపాదించుకోవాలి. వైశాఖ మాసంలో జలదానం చేయకుండా ఉన్నటువంటి బ్రాహ్మడికి ఇవ్వకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల ఆయనకి మళ్ళీ ఇన్ని జన్మలు తీసుకొని మళ్ళీ అదే ఇష్వాక వంశంలో కుకస్థ మహారాజుగా పుట్టి కుకస్థ వంశంగా గొప్పగా తీర్చిదిద్దాడు. దాని తర్వాత ఆయన గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అందరికీ కూడా వైశాఖ మాసం యొక్క వైశిష్టాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. వైశాఖ మాసంలో జరిగినటువంటి గొప్ప విశేషము. కాబట్టి ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క వంశంలో పుట్టి కూడా పాపము పుణ్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడానికి ఇది ఒక విశేషం. కాబట్టి ఈరోజు ఈ కథ విన్నాం. దీని తర్వాత మనం ఈరోజు శంకరాచార్యుల జయంతి, శంకరాచార్యుల జయంతి చూడండి. శంకరాచార్యుల వారి జయంతి చేస్తూ ఉంటే మనకు ఆ శక్తి రావాలి. ఇవాళ శంకరాచార్యుల వారి జయంతి. చూడండి, ఈరోజు మనం ఈ హేమాంగుడి యొక్క విషయం కనుక్కున్నాం. ఈరోజు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి రోజు, గొప్ప రోజు. వైశాఖ మాసం అంటేనే మాధవ మాసం. మీరు గుర్తుపెట్టుకోండి, పొద్దున పూజలు చేసి ఉంటారు మీరు ఇక్కడ. అసలు వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకరాచార్యుల జ్ఞాపకం చేయకుండా ఉంటే మనమందరం కూడా కృతజ్ఞులు అవుతాం. అసలు కృతజ్ఞులు అంటే దానికి అర్థం తెలుసు కదా మీకు. మీరు గౌరవింపబడరు, మీకు మినిమం అంటే కొంచెం కూడా జ్ఞానం లేదని అర్థం అని శాస్త్రం. ఏం చెప్పట్లే మిమ్మల్ని అనను, అలా పెద్ద మాట వాడను నేను, కానీ అలా చెప్పింది శాస్త్రం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్నాడు కాబట్టే ధర్మం ఉంది, ఆయన ఉన్నాడు కాబట్టే ధర్మం నిలబడింది, ఆయన చేశాడు కాబట్టే ఇప్పుడు ఇంకా ఈ ధర్మం నడుస్తూ ఉంది, లేకపోతే నడిచేది కాదు. మీరు బాగా వినండి. ఈ యొక్క శంకరాచార్యుల వారు అసలు కర్ణాటకలో ఉన్న కల్లాడి అనేటువంటి గ్రామం. బాగా వినండి, మీరు కథలు బాగా విని ఉంటారు. అందరికీ ఒక అలవాటు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరెందుకు పుణ్యాత్ములు, నేనెందుకు పుణ్యాత్ముని అంటే, మనం కృష్ణారాయణలో స్వతహాగా చెప్పుకుంటున్నాం కాబట్టి పుణ్యాత్ములు. మీరు స్వతహాగా బ్రాహ్మణులు కథ వింటున్నారు కాబట్టి పుణ్యాత్ములు. టీవీలో చూడడం వల్ల మీకు పుణ్యం మాత్రమే వస్తుంది, జ్ఞానం మాత్రమే వస్తుంది, పుణ్యము రాదు. గుర్తుపెట్టుకోండి. టీవీలో కనబడ్డ గులాబ్ జామ్ మనం తినగలుగుతామా? ఎంత పెద్ద ప్యాకెట్, ఇంత పెద్ద ప్యాకెట్ ఉంది, ఇంత పెద్ద ఉంటుంది కదా. వాళ్ళు చెంచాలు వేసి మరీ చూపిస్తారు, వాళ్ళు తింటారు కదా, మనకి ఇవ్వరు. మనకు చేయి పెడితే లోపలికి వస్తుందా, చేయి పోదు. అలాగే ఆ పుణ్యం కూడా, ఆ జ్ఞానం కూడా అలాగే. దానివల్ల కొంచెం జ్ఞానం వస్తుంది, పుణ్యం రాదు. బ్రాహ్మణ ముఖత అంటే పుణ్యం వస్తుంది కాబట్టి జ్ఞానంతో కూడుకున్న పుణ్యం ఇప్పుడు అవసరం కాబట్టి అందరూ బ్రాహ్మణ ముఖత వినాలి. పొద్దున శంకరాచార్య పూజ ఇక్కడ చేసినారు. కల్లాడి గ్రామంలో కర్ణాటకలో ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. వేదాధ్యయనము ఆయనకి అలవాటు. ఆయన పేరు శివగురువు. గుర్తుపెట్టుకోండి. ఈ శివగురువుకి భార్య మనం ఆర్యాంబ అని కొంత దగ్గర చెప్తారు, కొందరు వశిష్ఠామాత అని చెప్తారు. ఏదైనా పట్టుకోండి, వశిష్ఠామాత చాలా పాతకాలంలో పాత పుస్తకం దొరికిన మాట.
నేను చెప్పిన మాట వేదం కాదు, శాస్త్రం కాదు, కానీ నేను చెప్పిన పుస్తకాల్లో నుంచి మీకు విషయం చెప్తున్నాం. ఆమె ఆర్యాంబ కూడా అనుకోండి, లేదా వశిష్ఠాదేవి కూడా అనుకోండి. వాసిష్ఠాదేవి అయితే చాలా పుస్తకాల్లో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా భగవంతుని మాత్రమే పట్టుకుంటూ ఉండేవాడు. శంకరాచార్య విషయం చెప్తున్నాం, బాగా వినండి. ఈరోజు శంకర జయంతి. ఆయన్ని భగవంతుని మాత్రమే పట్టుకుని ఉండేవాళ్ళు. భగవంతుని మాత్రమే పట్టుకొని ఉంటే లాభం జరుగుతుందా అన్న విషయం మీరు ఎంతమంది భక్తులైనా వెతకండి. మనం భక్తులం అవునా కాదా అన్న విషయం మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈయన మంచి భక్తుడు అని నేను ఎలా చెప్పగలుగుతాను? అది దేవుడు చెప్పాలి, ఆయన చెప్పుకోవాలి, అంతే. రోజు వస్తున్నావు కాబట్టి భక్తుడు అని చెప్పడం కుదరదు. రోజు పూజ చేస్తావు కాబట్టి భక్తుడివి కాదు. రోజు పరమాత్మను జ్ఞాపకం చేస్తావు కాబట్టి భక్తుడవు కాదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి ఏదైతే ఇష్టమో అది చేసిన వాడు భక్తుడు. భగవంతుడికి ఏది ఇష్టమో అది చేయాలి. అలా చేస్తేనే పుణ్యం వస్తుంది, భక్తుడు అవుతావు. అది నీకు నువ్వే నిర్ధారణ చేసుకోవాలి, ఇంకొక నిర్ధారణ చేయడం కుదరదు. నువ్వు గంటసేపు ఇలా కళ్ళు మోసుకొని కూర్చుంటే కొందరు ఏమంటారు, తపస్సు అంటారు, కొందరు ధ్యానం అంటారు, కొందరు ఊరికే పడుకుంటున్నాడేమో అంటారు. ఏమైనా అంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. మనకేం చేస్తాం? పడుకుంటున్నారేమంటే మనం ఏం చేస్తాం? అంతకంటే ఏం చేయలేము. కాబట్టి ఆ యొక్క ఇద్దరు కూడా భగవంతుని బాగా పట్టుకుని ఉండేవారు. వీళ్ళకి కొంతకాలం అలాగే వెళ్ళిపోయింది, వృధాగా వెళ్ళిపోయింది. సంతానం అవ్వట్లేదు. చాలామందికి సంతానం అవ్వదు, పెద్ద సమస్య. కానీ అప్పట్లో సంతానం అవ్వడం కోసం పరమాత్ముడు ఒక్కడే ఆధారం. మిగతా వాళ్ళకి ఇప్పట్లో అందరూ ఆధారమే, కానీ అప్పుడు పరమాత్ముడు మాత్రమే ఆధారం. వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నటువంటి, చూడండి, కుష అనే ఒక చిన్న పర్వతం ఉందట. అక్కడ చిన్న పర్వతం అంటే ఒక గుట్టలాగా ఉంది. దీన్ని కుష అన్నారు. కొందరేమో విడంబ అన్నారు. కొందరు అంటే ఒక్కొక్క పుస్తకంలో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అయ్యో స్వామి పొద్దున ఈ పుస్తకం చదివానే దీంట్లో ఇలా ఉందేమిటి, మీరు ఇలా చెప్తున్నారు, మీకు అనుమానం వస్తే ఇప్పుడు ప్రశ్న వేసే అవకాశం మీకు లేదు కదా. ప్రవచనంలో ప్రశ్న వేయకూడదు. ప్రవచనం అయిన తర్వాత ఒక చిన్న ప్రశ్న వేసి సమాధానం చెప్పవచ్చు, కానీ రోజు కూడా ప్రశ్నలు వేయకూడదు. మేము చదివింది మాకు జ్ఞాపకం ఉన్నది మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేయడమే చిన్న ప్రయత్నం. అది అంతే. భగవంతుడు మాతో కొన్ని మాటలు చెప్పిస్తున్నాడు, మీకు తెలవక కాదు. మాతో మాట్లాడిస్తున్నాడంటే మాకు వచ్చు మీకు రాదని కాదు, మీకు నాకంటే బాగా వచ్చు, కానీ నాకు చెప్పమన్నాడు అని చెప్తున్నా, మీరు వింటున్నారు. శ్రోతలకి పెద్దగా విషయం ఉంది, అందుకనే శ్రవణం గొప్ప విధానం అంటారు కదా నవవిధ భక్తిలో. శ్రవణం, మీరు గొప్పవాళ్ళు, చెప్పేవాడి కంటే వినేవాడే గొప్పవాడు కదనా. కాబట్టి అలా కుష అనేటువంటి పర్వతం దగ్గరగా ఒక కొండలాగా ఉందట. ఆ కొండ మీద ఒక ఆలయం ఉంది, దాంట్లో శివుడు ఉన్నాడు. ఆ శివుడి పేరు చంద్రమౌళీశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి ఆయనకి సాధన మొదలైపోయింది. చంద్రమౌళీశ్వరుడు ఈయన వెళ్ళాడు. భార్యాభర్తలు అంటే మనం ఇప్పుడు ఆర్యాంబ అనుకున్నా, వాసిష్ఠాదేవి అనుకున్నా, అలా వెళ్ళారు. వెళ్ళి ఆ స్వామి దగ్గర కూర్చొని రోజు పొద్దున్న లేచి స్వామికి ఏమడుతున్నారంటే, బాగా వినండి, స్వామికి ఏమడుతున్నారంటే, నాకు సంతానం లేదు, లోక కళ్యాణం చేసే సంతానం నాకు ఇవ్వమంటున్నారు. చూడండి, నా కళ్యాణం అనట్లే, నా తర్వాత నా ఆస్తిపాస్తులను చూసుకునేటువంటివి కావాలని చెప్పట్లే, నా తర్వాత నాకు ముఖాగ్ని పెట్టేవాడు కావాలని చెప్పట్లే, నాకు ఉత్తరాధికార కావాలని చెప్పట్లే, లోక కళ్యాణం చేసే సంతానం కావాలని కోరుకుంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా స్వార్థం కోసం అడితే ఏమి ఇవ్వడు, నిస్వార్థంగా వాళ్ళ కోసం అడితే ఇచ్చేస్తాడు. సో అందుకనే అనాథాశ్రమాలకి ఎక్కువగా చందాలు పోతాయి, అవునా కాదు? మన పెళ్ళి అంటే 11 రూపాయలు 21 రూపాయలు వస్తాయి. మన దగ్గర ప్యాకెట్లు ఎన్ని వస్తాయి? 21, 11, కనబడకుండా ఇవ్వడం, పేరు రాయకుండా ఇవ్వడం. కానీ అనాథాశ్రమానికి ఇస్తా అంటే ఎంతో, అనాథాశ్రమాలు నడుస్తున్నాయి మీ దానాల వల్ల, మీరిచ్చే దానం వల్లే నడుస్తున్నాయి. మీకు అలా ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే ఇతరుల కోసం కాబట్టి మీకు. అందుకనే పురాణం వినటువంటి గుణం ఉంది కాబట్టి మీరందరూ అలాంటి సహాయం చేస్తారు. ఆలయంలో పూజ ఉందంటే మీరందరూ దక్షిణ ఇచ్చి పూజని ఆ యొక్క కృతార్థం చేస్తారు. మీరందరూ ఇస్తేనే ఒక కార్యం అవుతుంది, లేకపోతే కార్యం అవ్వదు. కొందరు అడుగుతారు, కొందరు అడగరు, కొందరు ఇష్టంగా ఇస్తారు, కొందరు అడిగినా ఇవ్వరు. అది వాళ్ళ యొక్క గుణానికి మనం వదిలిపెట్టేద్దాం. కానీ కార్యం మాత్రం భగవంతుడిది. అలా వీళ్ళు ఏమన్నారు, లోక కళ్యాణం కోసం సంతానం కావాలని రోజు అభిషేకం చేసి పూజ చేస్తున్నారు. శివగురువు, ఆర్యాంబ, వాసిష్ఠాదేవి. ఆర్యాంబ అందాం, మళ్ళీ మీరు బాగా వెనక్కి ముందుకు వెనక్కి అర్థం కూడా ఆర్యాంబ అందాం. మనకు అందరికీ ఆర్యాంబ అని బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. అనుష్ఠానం చేస్తున్నారు, రోజు అభిషేకం చేస్తున్నారు. కొంతకాలానికి చంద్రమౌళీశ్వరుడు స్వప్నంలో వచ్చాడు. ఎవరికి? శివగురికి. వచ్చి ఏం కావాలయ్యా అన్నాడు. చూడండి, భగవంతుడు కొంతకాలానికి వస్తాడని చెప్తున్నాను. భగవంతుడు ఇవాళ పూజ చేస్తే రేపు పొద్దున్న రాడు.
ఇప్పుడు టెంకాయ కొట్టంగానే టెంకాయ పలకంగానే మీకు టెంకాయ పగిలితే ఇలా పగిలితే ఒక మాట, ఇలా పగిలితే ఒక మాట, ఇలా పగిలితే ఇదంతా ఏమి లేదు, అంతా ఊరికే ఉట్టి మాటలు ఇవన్నీ. తొట్ల భాగంగానే రేపే తొట్ల అవుతుందంటే తొట్లే కాదు, అక్కడ అన్ని విషయాలు కలిసి రావాలి. తొట్ల పగలితే సంతానం అయిపోతుందంటే కుదరదు. ఇది శుభసూచకము. ఎలా అంటామంటే మనం ఆనందింపబడ్డానికి, మనం ఆనందించాలి కాబట్టి, సరేనా? కాబట్టి స్వప్నంలో వచ్చి కొంతకాలం తర్వాత వచ్చి ఏం కావాలి అంటే, నాకేం కావాలి స్వామి, నాకు లోక కళ్యాణం చేసే సంతానం కావాలి అన్నాడు. సరే నువ్వు రేపు అభిషేకంకి వచ్చినప్పుడు అక్కడ నీకు విషయం అర్థమవుతుంది అన్నాడు. ఈయన ఉదయం తొందరగా, రోజు లేచేదానికంటే తొందరగా లేచాడు. ఎందుకంటే ఉత్సాహం కాబట్టి, భగవంతుడు నాతో ఉత్సాహం కాబట్టి పొద్దున్న లేచి భార్యకి చెప్పి, ఎప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో విషయాలు చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తేనే పనికి వస్తాయి. బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవం. లేస్తామా బ్రాహ్మీ ముహూర్తంలో? 3:15 నుంచి 5:15 బ్రాహ్మీ ముహూర్తం. ఎంతమంది లేస్తారు పొద్దున? ఎవరు లేవు. ఒక్క అమ్మ లేస్తుంది, చాలా మంచి గొప్ప మంచి, దండం పెట్టండి అందరూ. ఎందుకంటే లేసేవారు లేరు, నొప్పులు, టెన్షన్స్, వాళ్ళు మంచి మంచి పదాలు వాడతారు. మాకు బాగా టెన్షన్ అండి. నీ టెన్షన్కి నీ ఇద్దరికి లింకు పెట్టుకుంటే ఎట్లా? కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో ధర్మకార్యం చేస్తే ఒక్కరి వల్ల చెప్తున్నాను కదా, ఒక్క శంకరాచార్యుల వల్ల ఆయన ధర్మం పాటించాడు కాబట్టి, ఆయన గుణంలో ఉన్నాడు కాబట్టి, ఆయన గుణం వల్ల, ఆయన ధర్మం వల్ల మనం అందరం కాపాడబడుతున్నామా లేదా? ఈరోజు ఒక్కడు చేసినా అవుతుంది, ఒక్కడి వల్లే లాభం. గోవర్ధనాన్ని పట్టుకున్నది కృష్ణ పరమాత్మ ఒక్కడే. ఎంతమంది కింద ఎంతమందో ఉన్నారు, అవునా కాదా? గోవులతో సహా అందరూ ఉన్నారు. ఒక్కడే అంటే ఒక్కడే చేస్తాడు, ఒక్కడే చేయాలి కాదు, ఒక్కడి వల్ల ఒకటి గుణాన్ని నేర్చుకోవాలి. చాలామంది నేర్చుకోవట్లే కాబట్టి సమస్య వస్తుంది. కాబట్టి నాకు లోక కళ్యాణం జరిగే సంతానం కావాలని పొద్దున్న లేచి ఆర్యాంబని లేపి, పద బ్రాహ్మీ ముహూర్తం అయిపోయింది, స్నానం చేసి పద అంటే, చూడండి ఆయనకేమో స్వప్నంలో వచ్చాడు, ఈమెకు స్వప్నం పడలేదు కదా, ఈమె రోజులాగానే ఆమె అనుకుంది. కానీ ఈయన లేపేసరికి తడాకం లేచి, ఇంకా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయం పురాణం వల్లే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా భర్త కంటే ముందు భార్య లేవాలి. సినిమాల్లో అయినట్టుగా భర్త లేచి కాఫీ ఇస్తే బెడ్ కాఫీ మీద భార్య లేచి ఉపయోగం లేదు, అధర్మమే ఇదంతా. ఇది చూసే మనం అది అలవాటు చేసుకొని ఆ సినిమాలు ఇచ్చారు నాకు ఇవ్వండి అంటే ఇదంతా అధర్మమే, అంతా అధర్మదారి. కాబట్టి బాధపడింది, అయ్యో ఆర్యాంబ అనుకుంది, ఏమండి మీరు లేసారేమిటి అని అంటే, కాదు నాకు స్వప్నం వచ్చింది, స్వాముల వారు నాకు కనబడ్డారు, చంద్రమూర్తి కనబడ్డాడు, కాబట్టి తొందరగా వెళ్దాంపా అంటే, ఆమె గబగబా స్నానం చేసేసుకొని ముడి వేసుకొని, శిఖముడి వేసుకోవాలి. ఎప్పుడు కూడా శిఖముడి వేసుకోకుండా పూజలు చేయకండి, అన్నీ తప్పులే. ఎన్ని చెప్పినా మళ్ళీ రేపటి నుంచి రారేమో భయం నాకు. శిఖముడి వేసుకోకుండా పూజలు చేయకూడదమ్మా, శిఖముడి వేసుకోవాలి, పువ్వు పెట్టుకోవాలి, మంచి కుంకుమ పెట్టుకోవాలి, టిక్లీలు పెట్టుకొని పూజ చేయకూడదు. ఊడిపోతే అబద్ధమే, తప్పే, దోషమే. పూజ చేస్తూ దీపం నిండుకుంటే మీరు బాధపడతారే, మరి ఇదే దీపం నిండుకుంటే మీరు బాధపడతారు. అయ్యో దీపం పోయింది స్వామి 10 ఫోన్లు చేస్తారే, మరి దీపం కంటే గొప్పది కుంకుమ కదా. దీపం మళ్ళీ పెట్టుకోవచ్చు, కుంకుమ మళ్ళీ పెట్టుకోవడం తప్పు. ఒక్కసారి పొద్దున మైనంతో పెట్టుకున్న కుంకుమ మళ్ళీ రేపు తెల్లవారి గంగా స్నానంతో తీస్తేనే పోవాలి. పోతేనే మనం పతివ్రతలం అవుతాం. మనకు గొప్ప పదవి ఉంది కదా, పతివ్రతా ధర్మము అది కదా. కామె గబగబా కుంకుమ పెట్టుకొని మైనంతో పువ్వులు వేసుకొని జడ వేసుకొని రండి అని ఇద్దరు కూడా సంతోషంగా వెళ్తున్నారు. ఈరోజు ఏదో స్వాముల వారు చెప్తారు, వెళ్ళంగానే ఆ ఆలయంలో ఒక పెద్ద ప్రకాశం కనబడిందట, పెద్ద వెలుతురు. రోజు ఉండేటువంటి ఆలయంలో లేకుండా ఈరోజు ప్రకాశవంతంగా కనబడ్డానికి ఆలయంలో ఉన్న ప్రకాశం కాదు, నీ కళ్ళల్లో, నీ మనసులో ఉన్న ప్రకాశం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత సంతోషంగా ఆలయంలోకి వస్తావో అంత సంతోషంగా పరమాత్ముడు కనబడతాడు. నీ ఎంత దుఃఖంతో వస్తే స్వామి అంతే దుఃఖంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆనందం కోసం కాదు, మీరు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి సంతోషంగా వస్తారు, స్వామికి సంతోషంగా చూపిస్తారు. నాకు తక్కువ మార్కులు పడ్డాయని ఏడ్చుకుంటూ వస్తే ఆయన అట్లే అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే, ఆయన ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆలయంలో ప్రకాశం చూసి ఇంకా సంతోషించి అలా కూర్చుని అభిషేకం చేసిన తర్వాత ఒక శబ్దం వచ్చింది. ఏమని? శివగురువు ఆర్యాంబ మీకు సంతానం కావాలన్నారు కదా, లోక కళ్యాణం కోసం ఇస్తాను, తథాస్తు. కానీ ఒక్క మాట వినిపెట్టుకో, నీకొకవేళ దీర్ఘాయువు కావాలి అంటే, దీర్ఘాయువుగా అనారోగ్యంగా ఉంటాడు, అనారోగ్యంగా ఉన్నటువంటి కొడుకు పుడతాడు, దీర్ఘాయుగా ఉంటాడు. లేదా కొంతకాలం 8 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు, వాడు మాత్రం లోకజ్ఞాని అయి పుడతాడు. ఏం కావాలి చెప్పమన్నాడు. బాగా వినండి, 8 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉంది, కానీ లోక కళ్యాణం చేస్తాడు అంటే ఈయనకి ఒక విశ్వాసం పరమాత్ముడి మీద. ఒక్కసారి అదైతే రాని, దాన్ని అలా లాక్కోవాలి, మళ్ళీ లాక్కోవచ్చు అన్న విశ్వాసం. తినేమన్నాడు, నాకు అల్పాయుషుడే కావాలి, కానీ నాకు
లోక కళ్యాణం చేసేవాడు కావాలని అందుకనే లోక కళ్యాణంలో ఎంత విషయం దాగింది చూడండి. మనం స్వార్థం కోసం అడుక్కుంటే అంతా నష్టమే, లోక కళ్యాణం కోసం అడుక్కుంటే అంతా లాభమే. అలా 8 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అంటే సరే అని ఆ యొక్క ఆమె గర్భవతి అయిపోయింది. అప్పటి నుంచి ఒక్కో మాసం పోతుంది. ఎన్ని మాసాలు గర్భంలో ఉన్నాడో ఆ యొక్క శంకరుడు, ఆయన పేరు శంకరుడు, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆయన ఎన్ని మాసాలు గర్భంలో ఉన్నాడో ఆర్యాంబ గర్భంలో, ఆర్యాంబ యొక్క ముఖము అలా ప్రకాశవంతంగా మారిపోతుంది. గర్భవతుల యొక్క నిండు గర్భవతుల యొక్క ముఖం చూస్తుంటే వాళ్ళ ఒక కళ ఉంటుంది. ఆ కళ లోపల ఉన్నటువంటి గర్భానికి ఉన్నటువంటి శక్తి. లోపల గర్భంలో నీళ్లు లేకుండా ఉంటే, లోపల గర్భంలో ఒకవేళ పిండం అసలు శక్తివంతంగా లేకపోతే అసలు తల్లి ముఖం మీద కళ ఉండదు. లోపల గర్భంలో నీళ్లు బాగా ఉండి, శక్తి బాగా ఉండి, లోపల ఉన్నటువంటి పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటే ఆ తల్లి ముఖం కళకళలాడుతుంది. మహాలక్ష్మి అవతారం ఏమొస్తుందో అక్కడి నుంచి ఈమె అన్ని ఆలోచనలు అలా చేస్తుంది. ఈమె ఎంత బాగా ధర్మాన్ని పాటిస్తుందో అంత ధార్మికుడు పుత్రుడు పుడతాడు, లేదా పుత్రిక పుడుతుంది. సంతానం మాత్రం అలా అవుతుంది. అందుకనే భాగవతమో, భారతమో, రామాయణమో చదువుకుంటూ ఉండాలి. క్రికెట్ వీరుల ఫోటోలు పెట్టుకోకూడదు, సినిమాకారుల ఫోటోలు పెట్టుకోకూడదు. బెడ్రూమ్లో అలా పెట్టుకుంటే వాళ్ళు పుడితే మనకి ఏం ఉపయోగం లేదు. మన పిల్లాడు కూడా ఒక జెండా పట్టుకొని చిరంజీవి జయ చిరంజీవి అని కూడా పోతాడు. మనకేం ఉపయోగం? దేవుడికి జయ కొట్టేవాడు కావాలి, కానీ వాడు జయ కొట్టి మనకెందుకు? ధర్మానికి జయ కొట్టేవాడు కావాలి. కాబట్టి ఈమె భర్తని రోజు సేవించుకుంటుంది. గర్భవతిగా ఉన్న పక్షంలో కూడా భర్తను రోజు సేవించుకుంటూ ఉంటే వైశాఖ మాసంలో శుద్ధ పంచమి రోజు ఉదయం పూట మంచి ముహూర్తంలో అన్ని నక్షత్రాలు ఏకధాటిగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క శంకరాచార్యుల వారు ఉత్పన్నమవారు, అంటే పుట్టారు. బోలో శంకరాచార్య భగవానకి జయ. అదే రోజు ఈ రోజు వైశాఖ మాసం అంటే మాధవ మాసం, శంకరుడు పుట్టాడు. ఎలా పుట్టాడు? పుట్టంగానే ఈయనకి అన్ని బాగా చూడండి, ఈయనకి అన్నీ కూడా అంటే ముఖం చూడంగానే జాతకం చెప్పేయవచ్చు. అది జాతకం మీద మీకు విశ్వాసం ఉంటే, చెప్పాను ఇంతకు ముందు, జ్యోతిష్యం అంటే మీకు విశ్వాసం ఉంటే జ్యోతిష్యం లేకపోలేదు. ఆయన పుట్టుమచ్చలు, ఆయన ముఖము, ఆయన తలభాగము, ఆయన కాళ్ళు చేతులు చూసి జాతకం చెప్పేయవచ్చు. చాలామంది చూశారు, సంతోషిస్తున్నారు. ఆయనలో మంచి కళ ఉంది, ఇంకా సంతోషంగా అందరూ ఉంటున్నారు. కొన్ని రోజుల తర్వాత 11 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మడు వచ్చాడు. బ్రాహ్మడు వచ్చి జాతకం చెప్తున్నాడు. అయ్యా శివగురువు, నీ కొడుకు చాలా గొప్పవాడయ్యే అవకాశం ఉంది, కానీ ఆయు ప్రమాణం తక్కువ ఉంది అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి బాగా, ఆయు ప్రమాణం తక్కువ ఉంది అన్నాడు. ఎంతకాలం? 8 సంవత్సరములు మాత్రమే. అనగానే చెప్పాను కదా, ఈయనకు ధైర్యం ఉంది. ఏమని? నేను భగవంతుని పట్టుకుంటే ఖచ్చితంగా దీన్ని కూడా దాటేయవచ్చు. మార్కండేయుడు అంతే, దీన్ని పట్టుకుంటే అలా ఎలాగైనా సాధ్యం చేసుకోవచ్చనే. మార్కండేయుడు చిరంజీవి, సప్త చిరంజీవులు కాదు, అష్ట చిరంజీవులు. మార్కండేయుడు చిరంజీవియే. ఆయనకి విశ్వాసం పరమశివుడి మీద. కాబట్టి ఆయన ఏమన్నాడు, సరే మీరేం చెప్పారో సంతోషమే, కానీ నాకు జాతకం రాసివ్వండి అంటే ఆయన జాతకం రాసిచ్చాడు. చాలా గొప్పవాడవుతాడు. మెల్లమెల్లగా ఆ శంకరుడు పెద్ద అవుతాడు. 3వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకు అసలు ఎంత జ్ఞానం వచ్చిందంటే అన్ని వేదాలు, ధర్మాలు, ఉపనిషత్తులు మొత్తం ఆయనకు అవగతం అవుతున్నాయి. ఆయన ఏకసంతాగ్రహి. 3వ సంవత్సరంలో ఒకవేళ అక్షరాభ్యాసం చేస్తే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా చాలామంది చిన్నగా ఉన్నప్పుడే అక్షరాభ్యాసం చేస్తున్నారు. చాలా చిన్నగా, వాడికి ఇంకా నడవడం కూడా రాదు. మంచి మంచి పేర్లు పెడతాం. ప్లే స్కూల్ అని, నర్సరీ అని, ఇంకేదో అని వాడికి అప్పుడే పంపించేస్తారు స్కూల్కి. ఇది తప్పు. ఇది 3 సంవత్సరాల తర్వాతనే మీకు అక్షరాభ్యాసం చేసే అధికారం ఉంది. 5వ మాసంలో భోజనం పెట్టాలి, 3వ సంవత్సరం ఇది చేయాలి, 8వ మాసంలో మౌంజధారణ చేయాలి, 11వ మాసంలో అప్పట్లో వివాహం ఉంది, ఇప్పుడు వివాహం లేదు, కానీ ఇవన్నీ చేయాలి. మాసానికి సంవత్సరానికి విధి విధానం ఉంది శాస్త్రంలో. అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే ధర్మం పాలింపబడుతుంది, లేకపోతే పడదు. అలా 3వ సంవత్సరం అంటే అక్షరాభ్యాసం చేయకంటే ముందే గుర్తుపెట్టుకోండి, ఆయన విన్న విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎలా గుర్తుకొస్తున్నాయి? ఈయన శివగురు ఎప్పుడు కూడా వేదాధ్యాయం చేసేవాడు కదా. వేదం చదువుకుంటున్నాడు ఆయన. ఈయనకు చెప్పట్లే. చూడండి, చెప్పకుండా నేర్చుకోవడం వేరు, చెప్పిన తర్వాత నేర్చుకోవడం వేరు. అక్షరాభ్యాసం అంటే ఇంట్లో కూర్చుని దగ్గర ఆయన ఒకవేళ అక్కడ చూసో మంచి విషయాలు నేర్చుకుని తప్పేమీ లేదు. ఆయనకి అక్షరాభ్యాసం చేయకూడదు. అలాంటిది ఆయన తండ్రి చదువుతుంటే వింటూ ఉన్నాడు, వచ్చేసింది ఆయనకు వచ్చేస్తే 3వ సంవత్సరంలో ఆయనకి అన్ని విద్యలు వచ్చేసాయి. ఇంకా 5వ సంవత్సరంలో మనం ఆయనకి మౌంజధారణ చేద్దాం, అంటే వడుగు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. కానీ బాగా వినండి,
ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే 2-3 రోజుల్లో ఆ యొక్క శివగురువుకి కొంచెం అనారోగ్యం వచ్చి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, కష్టాలు బాగా ఉంటాయి, కానీ కష్టాలు అయిపోయిన తర్వాత వచ్చే సుఖాలు చాలా గొప్పగా ఉంటాయి. మనం వచ్చే సుఖాల గురించి ఆలోచించాలి. ఉన్న కష్టాలు ఎప్పుడూ ఉంటాయి, కష్టము ఎప్పుడూ ఉంటుంది, కానీ వచ్చే సుఖం గురించి ఆలోచిస్తే వాడు గొప్పవాడవుతాడు. అలా 5వ సంవత్సరం చేద్దాం అనుకున్నారు, తండ్రి స్వర్గస్థులైపోయాడు. మొత్తం భారం అంతా కూడా ఆ యొక్క తల్లి మీద పడింది. ఆ పిల్లల్ని పోషించాలి, తర్వాత ఆమె పోషించబడాలి. ఆమె దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆమె ఎంతో కొంత ఆమె దగ్గర ఉన్నటువంటి స్థలంలో ఏదో బియ్యం వేసుకొని ఆ వడ్లు తీసుకొని తిని, వడ్లు వేసి బియ్యం వేసుకొని భోజనం చేస్తూ అలా ఆ పిల్లాన్ని పెంచింది. కానీ ధర్మానికి మాత్రం విరుద్ధంగా పోకుండా ఆయనకి వేదం మాత్రం ఎలా నేర్చుకోవాలో ఆ విషయం మాత్రం తల్లి, అందుకనే మాతృదేవోభవ అన్నారు. తల్లి ఎంత బాగా చెప్తే, ఎంత గొప్పగా చెప్తే, ఎంత ధర్మం చెప్తే అంత బాగా నేర్చుకుంటాడు. 9 మాసాలు తల్లి కడుపులో ఉంటాడు కాబట్టి తల్లి చెప్పిందే వేదం. చాలామందికి తండ్రితో వైరం ఉంటుంది కొడుకు, కానీ తల్లితో ఉండదు. గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఉన్నటువంటి విషయం ఇది. చాలామందికి తల్లితో వైరం పెద్ద. మా అమ్మని ఏమనకంటాడు ఆయన, తండ్రితో మాత్రం గొడవపడతాడు. ఎప్పుడు? ఆస్తిపాస్తులప్పుడు. అవునా? ఆస్తిపాస్తులు వచ్చేటప్పుడు అమ్మతో గొడవ ఉంటుందా? ఉండదు. అమ్మకి మధ్యవర్తిత్వం చేస్తారు. అటు కొడుకు మాట వినాలా, ఇటు భర్త మాట వినాలా, అందరికీ ఉన్న సమస్య. పరమాత్ముడే దానికి మార్గం చూపిస్తాడు. పరమాత్ముని పట్టుకోవాలంటే గట్టు కాలం అంతా కూడా వెళ్ళిపోతుంది. సుఖం ఎలా వెళ్ళిపోతుందో దరిద్రం కూడా అలాగే వెళ్ళిపోతుంది. సమయమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది. దానికి మంచి విషయం భగవత్ యొక్క ఆరాధన, భగవత్ నామ స్మరణ. దీన్ని అనుమానం లేదు. అలాగే ఆమె కష్టపడుకుంటూ ఆ పిల్లవాడిని ఇంకొంచెం పెద్ద చేసింది. ఆ పిల్లవాడికి శంకరుడు అని నామకరణం చేశారు. గుర్తుపెట్టుకోండి, శివగురువులు తండ్రియే మొదటి గురువు, అందరికీ తండ్రియే మొదటి గురువు. ఆయన శివగుడు నామకం చేశాడు, కానీ మౌంజి ధారణ చేయలేదు. కానీ ఎప్పుడైతే 8వ సంవత్సరం వచ్చిందో అప్పుడు 8వ సంవత్సరంలో ఆయన కొంచెం అశక్తుడవుతున్నాడు శంకరుడు. ఎందుకంటే ఆయనకు మృత్యు దగ్గరకు వచ్చింది కదా, కాబట్టి దగ్గరకు వస్తుంటే ఆయన భయపడిపోయి ఎందుకు ఇలా అనారోగ్యం అయితే అని చెప్పి అదే చంద్రమౌళీశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి మాట్లాడుతుంటే ఆ స్వామి యొక్క ద్వారం ఎక్కిన తర్వాత ఈ పిల్లవాడు అతని ప్రసాదమే కాబట్టి అక్కడికి వెళ్ళంగానే ఒక తేజస్సు వచ్చింది, ఒక జ్ఞాపకం వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. అలా ఏమనుకున్నాడు, ఇప్పటి నుంచైనా కనీసం ఇంకా కొంచెం ధర్మకార్యం చేస్తే నా కొడుక్కి ఇంకా కొంచెం ఆరోగ్యం. అసలు మృత్యు అన్న విషయం ఆమెకు తెలియదు పాపం. చూడండి, తండ్రికి మాత్రమే తెలుసు, తెలియదు కాబట్టి కొంతకాలం తర్వాత ఏ బ్రాహ్మడైతే ఈమెకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు, శివుడికి చెప్పాడు, ఆ బ్రాహ్మడే కలిశాడు. అమ్మ, 8 సంవత్సరాలు దాటడానికి ఇంకా 5 రోజులే సమయం ఉంది. ఆ తర్వాత ఈయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు గుండెలు బాదుకుంది తల్లి. ఇప్పటిదాకా సంతానం అవ్వలేదని బాధ కదా. సంతానం కోసం కొన్ని రోజులు చంద్రమౌళి ఆరాధన దగ్గరికి వెళ్ళి రోజు పూజలు చేస్తే పుట్టిన పిల్లవాడు ఇప్పుడు పోతాడు, చస్తాడు అంటే ఎట్లా అని చెప్పేసి ఆమె ఏమంది, ఇంకా నేను కూడా భగవంతుడి గురించి ఆరాధన చేస్తానని చెప్పేసి ఆమె కూడా రోజు వచ్చి స్నానం చేసి ఆ యొక్క చంద్రమౌళి ధ్యానం చేస్తుంది. చేస్తే అక్కడ దగ్గరగా ఒక నది ఉంది, తిహతి నది అన్నారు. అక్కడికి వెళ్ళి పూర్ణా నది కొందరు అన్నారు. గుర్తుపెట్టుకోండి, కాబట్టి పూర్ణా నది గుర్తుపెట్టుకోండి. పూర్ణా నదికి వెళ్ళారు. తిహతి నది పాత పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం. దీన్నే అన్నీ కూడా చదివి ఏది బాగుంటే, ఏది అర్థమైతే, ఏది నిజమైతే అది చెప్పాలని ప్రయత్నం చేస్తాడు ప్రతి ఒక్క ప్రవచనకర్త అలా ప్రయత్నం చేస్తాడు. కానీ మీకు అర్థం అవ్వడం కోసం కొన్ని విషయాలు తీసేస్తాడు, కొన్ని విషయాలు పెంచేస్తాడు. అలా ఆ యొక్క పూర్ణాది దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఒకసారి ఈ శంకరుడితో పాటు స్నానం చేస్తూ ఉంటే దాంట్లో ఒక ముసలి వచ్చి ఆయన పాదం పట్టుకుంది. ఎవరికి? శంకరుడు వారికి. పట్టుకుంటే ఆయన ఎంతో బాధపడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంతో బాధపడుతున్నాడు. బాధపడడానికి కూడా ఒక మాట ఉంది. ఏమంటున్నాడంటే, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, తల్లి కూడా దగ్గర కాబట్టి తల్లిలో పరిగెత్తుకొచ్చి వచ్చి ఏమంటుందంటే, ఆ పిల్లవాడు ఏమంటున్నాడు, అమ్మ నేను నీ దగ్గర ఉన్నాను కాబట్టి, నీకు నా మీద ప్రేమ బాగా ఉంది కాబట్టి, ఈ మొసలి ప్రేమగా ఉంటే వదిలిపెట్టదు. కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టేస్తే, బాగా వినండి, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తే అది కూడా నన్ను వదిలిపెట్టింది. ఎందుకు? వేదం నేర్చుకున్నవాడు కాబట్టి. వేదం నేర్చుకున్నవాడు ఇక్కడ ఉండకూడదు. వేదం నేర్చుకున్నవాడు, చదువుకున్నవాడు మొత్తం యాత్రలు చేసుకుంటూ వేద ధర్మాన్ని పాటించేటట్టుగా చేయాలి. ఆయన పనది. కానీ తల్లి యొక్క అమితమైన ప్రేమ వల్ల, ఎక్కువ ప్రేమ వల్ల పోలేకపోతున్నాడు కాబట్టి ఇది మంచి అవకాశం అని, అమ్మ ఇక్కడ మొసలి పట్టుకుంది కదా, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తే మొసలి నన్ను వదిలిపెడుతుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి నాకు సన్యాసం ఇస్తావా అమ్మా అన్నాడు. ఇప్పటిదాకానేమో పుట్టలేని బాధ, ఇప్పుడేమో చస్తాడని బాధ, ఇప్పుడేమో సన్యాసి బాధ కదా. ఎన్ని బాధలు చూడండి తల్లికి. ఒక కొడుకు వల్ల ఇన్ని బాధలు. కానీ తల్లి ప్రేమ అలా ఉంటుంది. ఆమె అంది, ఒకవేళ నేను నిన్ను సన్యాసం ఇచ్చేస్తే మొసలి వదిలిపెట్టేస్తా అంటే వదిలిపెట్టేస్తా అని చెప్పింది. చూడండి, అంటే ప్రేమ.
ఎక్కడి నుంచి నువ్వు బ్రతకాలిరా, ఎక్కడైనా ఉండు బాగుండు అంటావా లేదా, ఎక్కడైనా ఉండు బాగుండు అంటావా లేదా. అలాగే సరే అని చెప్పేస్తే ఆయన శంకరుడు అన్నాడు ఇంకా వదిలిపెట్టమంటే ఆ ముసలి వదిలిపెట్టేసింది. ఆయనకి శాస్త్రము ధర్మము అన్నీ తెలుసు కాబట్టి ఒక నాటకం. తల్లిని గెలుచుకునే ప్రయత్నం ఇది, గుర్తుపెట్టుకోండి. మోసం చేయడం తప్పు కాదు. మన్నంతా తిన్న తర్వాత కృష్ణ పరమాత్మ ఏమంటాడు, నేను మన్ను తినలేదమ్మా అని చెప్పేసి ఒక్క మొహం చూపిస్తాడు. అంటే బ్రహ్మాండం అంతా కనబడుతుంది ఆయనకు. బ్రహ్మాండాన్ని చూపించడం కోసం మట్టి తిన్నాడు ఆయన. మీరు బాగా మర్మాన్ని పట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆయన ఊరికనే బ్రహ్మాండం చూపిస్తాడంటే చూస్తుందా అమ్మ? నేను దేవుణ్ణమ్మ అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మన్ను తిన్నావురా అంటే కట్టెపట్టుకు వస్తుంది, కట్టెపట్టుకొని వస్తే ఆ అనుమంటుంది, అంటే ఆలో మొత్తం బ్రహ్మాండం కనబడుతుంది. బ్రహ్మాండాన్ని చూపించడానికి కృష్ణ పరమాత్మ మట్టి తిన్నాడు. ఎవరికి? తల్లికి చూపించాలి కాబట్టి. అలా శంకరుల వారు వాళ్ళు. అందుకనే కృష్ణ పరమాత్మ గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏమన్నాడు, రోజు అంటాం మనం యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధర్మస్య తదా మనం సృజామి. ఎప్పుడు కూడా అధర్మం అవుతుందో అప్పుడు నేను వస్తానంటాడు. కానీ ఒక్కొక్కసారి శివుడే కృష్ణుడు, కృష్ణుడే శివుడు, రాముడే శివుడు, అసలు విష్ణవే రామవే అందరూ ఒకటే. రామున్నే మనం శివుడు అనాలి, శివున్నే రాముడు అనాలి. ఎందుకంటే శివుడు ఎప్పుడు కూడా రామ రామ అంటాడు, రాముడు ఎప్పుడు శివ శివ అంటాడు. వాళ్ళందరూ శివకేశవులు అందరూ ఒకటే. మనం విభేదం చేస్తాం, వాళ్ళందరూ ఒకటిగానే ఉంటారు. అలా ఎప్పుడైనా ధర్మం అధర్మం అవుతుంటే నేను వస్తానని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ రాకుండగా వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకరుల వారు వచ్చారు. ఆయన పేరు శంకరుడు అన్నమా లేదా? శంకరుడు వచ్చాడు అంటే స్వామి పంపిస్తాడు. నేను లేకపోతే నా వంతు నువ్వు వెళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ధర్మానికి నువ్వే ఉండాలి, అధిపతిగా నువ్వు ఉండాలి. నేను వచ్చాను. రామో విగ్రహం ధర్మమా? రాముడు వచ్చాడు, రాముడు తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఆయన ధర్మాన్ని ఎలా పాటించాలో చేశాడు, ఈయన ధర్మంని ఎలా పాటించాలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా యుద్ధం చేయలేదు. అలాంటిది రెండూ కాకుండా నువ్వు ధర్మాన్ని వాళ్ళ మనసులో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని చంపమని శంకరుడికి పంపించారు. అది వైశాఖ శుద్ధ పంచమి రోజు. ఈరోజు వచ్చాడు. వస్తే సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఇంకేమంటాడు, ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంటే తల్లి దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి ఏమేమంది, కొంచెం పులిమేర దాటిన తర్వాత గుడిసె వేసుకోరా, అక్కడ ఉంటే రోజు నాకు కనబడతావు కాబట్టి రోజు నీకు దర్శనం చేసుకోవచ్చు, మనం ఇద్దరం కనబడతాం రా అంటే కాదు నేను లోక కళ్యాణం కోసం కొంచెం ముందుకు వెళ్ళాలి, నేను వెళ్తేనే నువ్వు ఇచ్చిన సన్యాసానికి అర్థం ఉంటుంది, లేకపోతే అమ్మా నువ్వు అపవాదుల పాలవుతావు, సన్యాసం ఇచ్చిన పిల్లవాడికి మళ్ళీ పడుకోవడం ఏమిటి అని అంటారమ్మా. కాబట్టి అమ్మ నువ్వు బాధల్లో పడకూడదు కాబట్టి నేను వెళ్తానమ్మా అని చెప్పి ముందుకు వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, కొంచెం ముందుకు వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. ఎక్కడికి? నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. శంకరాచార్యులు గుర్తుపెట్టుకోండి, నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. మనం రోజు చెప్పుకుంటాం. ఈరోజు నర్మదా పుష్కరాలు ఆఖరు. ఈరోజు అంటే ప్రతిసారి ఇలా రాదనుకోండి, వైశాఖ శుద్ధ పంచమి ఇలా రాదు, ప్రతిసారి నర్మదా పుష్కరాలు రావు కదా, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా. కానీ ఈసారి మనకు ఎలా కలిసి వచ్చిందంటే ఈరోజు నర్మదా పుష్కరాలు ఆఖరు. మన కథలో కూడా అలాగే ఉంది. ఈయన నర్మదా తీరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ నర్మదా తీరం మనం చెప్పుకున్నాం, పెద్ద చెట్లు గుప్పలుగా ఉన్నాయని మనం నిన్న చెప్పుకున్నాం. ఆ గుహలో చెట్ల మధ్యలో అక్కడ గౌడపాదాచారుల వారి యొక్క శిష్యుల వారు గోవిందపాదాచారుల వారు లోపల కూర్చున్నారు. మీరు బాగా పేర్లు గుర్తుపెట్టుకుంటే సంతోషమే, పెట్టుకోకపోయిన తప్పు లేదు, కానీ వినండి అంతే. గౌడపాదాచారుల వారి యొక్క శిష్యుడు గోవిందాచార్యుల వారు ఆ యొక్క గుహలో కూర్చొని అనుష్ఠానం చేస్తున్నారు. ఎలాంటి అనుష్ఠానం చేస్తున్నారంటే అందరూ గొప్ప వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు. మనం చేసేది మాత్రమే మన కళ్యాణం కోసం. మనం ఎన్ని మాలలు తిప్పినా నాకు ప్రమోషన్ కావాలి, ఇల్లు కావాలి, పైన ఫ్లోర్ కావాలి, పర్మిషన్ రావాలి, ఇవే మన ఎప్పుడు కోరికలు ఇవే. కృష్ణుడు కూడా యాష్టపడతాడు, అసలు ఏందా బాబు వచ్చి పచ్చాడు ఇదే మాట్లాడు అని ఆయన కూడా బాధపడతాడు. అలా చేస్తుంటే ఈ శంకర వాళ్ళు అక్కడ వెళ్తుంటే నర్మదా దగ్గరికి వెళ్తే అందరూ ఆయన చూసి ఆహా వీళ్ళు ఏదో కళ ఉంది, గొప్పవాడిగా అనిపిస్తున్నాడే అని చెప్పేసి అదిగో అక్కడ గుహలో ఒక పెద్ద మనిషి ఎప్పటి నుంచో అనుష్ఠానం చేస్తున్నాడు, ఒక్కసారి వెళ్ళిరా, ఎందుకో నీలో ఒక తేజస్సు ఉందని చెప్తే సరే అనుకున్నాడు. ఆయన సన్యాసి కదా, సన్యాసికి భయాలు ఉండవు. మీరు గుర్తుపెట్టుకోండి, సన్యాసికి భయం ఉండదు. ఆయన దగ్గర ఏమీ ఉండదు కాబట్టి ఒక ప్రాణం తప్ప. ఆ ప్రాణం కూడా పరమాత్ముడికి ఇచ్చేశాడు కాబట్టి పరమాత్ముడే కాపాడతాడు. సన్యాసులకు కాపాడేది పరమాత్ముడే. సరేనా? వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మం పాటించే వాడి కోసమే పరమాత్ముడు వస్తాడు, నా కోసమో నీ కోసమో రాడు. ఆయనే చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? పరిత్రాణాయ సాధునాం, నేను సాధువుల కోసం వస్తాను. మనం సాధులమా? మనం మనుషులం. మనకు 2 భార్యలు, 3 వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి, మన కోసం ఎందుకు వస్తాడు స్వామి? రాడు. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళి ఏమంటున్నాడు?
ఇంత చిన్నగా 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ యొక్క పిల్లవాడు ఆ గుహలోకి వెళ్ళాడు. వెళ్తుంటే కనబడకుండా ఉంది కాబట్టి చిన్న దీపాన్ని తీసుకొని వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, చిన్న దీపం తీసుకొని వెళ్తే అక్కడ అంత దాన్ని ఏమంటారంటే కీకారణ్యం, ఏమి కనబడకుండా ఉంది. ఆ చెట్ల పొదల మధ్యలో కూర్చుని ఉన్నాడు. ఆ దీపం వెలుతురికి ఆయన అంత పెద్ద ఆకారం, ఆ గోవిందపాదాచార్య వాళ్ళ ఆకారం కనబడుతుంది. యొక్క శంకరుల వారికి చూసి చాలా ఆనందించి సంతోషించి భయపడి ఆ దీపాన్ని కింద పెట్టి నమస్కరించాడు. దీపం పాదానికి బాగా దూరంగా పెట్టాలి, అలాగే చేశాడు. మనకు దగ్గరగా పెట్టుకోవాలి, ఆయనకి దూరంగానే పెట్టి. స్వామికి దగ్గరగా దీపం పెట్టకూడదు. స్వామికి ఎప్పుడు కూడా మనం తులసి దీపం పెట్టాం, బాగా దగ్గరగా పెడతాం. తులసికి బాగా దగ్గరగా దీపం పెట్టకూడదు. దీపము వెలుతురు కోసం, దీపము కారడం కోసం కాదు. బాగా దగ్గరగా పెడితే కాలుతుంది. ఎక్కువసేపు పెడితే ఇంకా కాలుతుందా లేదా పాదంకి, కాబట్టి దూరంగా పెట్టాలి. పెట్టి చూస్తున్నాడు శంకరుల వారు. ఆయన చూస్తూ ఉంటే ఒక పరవశంలో మునిగిపోయాడు. అబ్బా, ఎంత గొప్ప వ్యక్తి, ఎలా కూర్చొని ఉన్నాడు, ఎంతకాలం నుంచి ఉన్నాడు అని చెప్పేసి దండం పెట్టాడు. ఇప్పటిదాకా వెలుతురు లేదు, ఇప్పటిదాకా చైతన్యంగా ఉన్నటువంటి శంకరులు లాంటి మంచి తేజపురుషుడు లేడు. కాబట్టి ఈయన చూసి దీపం పెట్టగానే ఆ గోవిందపాద చూసి కళ్ళు తెరిస్తే శంకరుడే కనబడుతున్నాడు. ఆయనకి స్వతహాగా శంకరుడే కనబడుతున్నాడు. చూడండి, అంత చిన్న పిల్లవాడు శంకరుడు కనబడుతుంటే, ఏమిటా, ఎవలా వచ్చావు, ఏం కావాలి, ఎవరు నువ్వు అంటే ఆయన అన్నాడు, నేను మీ సేవ కోసం వచ్చాను, నన్ను వాళ్ళు పంపించారు, సేవ కోసం వచ్చాను. సేవ కోసం వచ్చి చూస్తే కళ్ళతో చూడండి, మనం కళ్ళతో చూసే విషయాలు వేరు. అందుకనే కళ్ళతో చూసింది నిజమా కాదా, చెవులతో విన్న నిజమా కాదా, మనం విన్న నిజమా కాదా, మనమే నిర్ధారణ చేసుకోవాలి. ఎవరో నీ గురించి తప్పుగా మాట్లాడితే పెద్దగా పట్టించుకోకూడదు. నీ గురించి ఎవరో మాటలు అన్నారంటే విని పట్టించుకోకూడదు. నువ్వు చూసిన దృష్టం కూడా కొన్నిసార్లు అబద్ధం అవ్వచ్చు. కాబట్టి చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దానికి చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి, అలా తీసుకోకూడదు. అలా శంకరుని చూస్తుంటే అయ్యో ఈయన ఆయుప్రమాణం అయిపోయిందే అని భయపడ్డాడు. ఎవరు? గోవిందపాదాచార్య. భయపడి ఆయుప్రమాణం అయిపోయింది కదా, కానీ ఆయన చూడంగానే ఏదో లోక కళ్యాణం చేస్తానని నాకు ఆనందం అనిపించిందే, ఇంతకాలం నేను కళ్ళతో చూడలేదు, ఇప్పుడు చూశానే, కాబట్టి ఈయనకు మనం కొంచెం ఖచ్చితంగా ఆయుష్ పెంచాలని చెప్పేసి గోవిందపాదాచార్యుల వారు ఆయన ఆయుష్ని ఇంకా 8 సంవత్సరాలు పెంచారు. గుర్తుపెట్టుకోండి. పెంచి ఆయనకి సన్యాస దీక్ష ఇస్తానని అనుకుంటున్నాడు. బాగా వినండి, ఇస్తాను అనుకుంటున్నాడు. కాబట్టి ఇంత చిన్న పిల్లవాడికి వేదం వచ్చు అని అర్థమవుతుంది. ఆయన ముఖం మీద కళ ఉంది. ఈయన ఇంత లోపలికి వచ్చాడు. దీపాన్ని గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు దీపం వెలిగించాలి. అందుకనే గురుర్ బ్రహ్మ గురు విష్ణు అన్నామా లేదా, అది గురు. అందుకనే సంధ్యా సమయంలో దీపం పెట్టేటప్పుడు ఎలా అంటాం మనంటే, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద అంటాం. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి. శత్రుడి యొక్క బుద్ధి నాశనం కావాలి, శత్రునాశం అవ్వకూడదు. శత్రు యొక్క బుద్ధి నాశనం అవి మనకు వాడు మంచివాడుగా అయిపోవాలి. అలా ఈ దీపాన్ని గురువుగారు తీసుకుపోతే ఆ దీపానికి జ్ఞానంతో సమానంగా పెట్టారు. ఒక పువ్వు, ఒక దీపము, ఈ రెండు మాత్రమే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, ఒక దీపం పెట్టాలి, ఒక పువ్వు పాదం మీద పెట్టాలి, ఇది జ్ఞానం. కాబట్టి జ్ఞానం తీసుకొచ్చాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఇద్దామనుకుంటే వయసు బాగా చిన్నగా ఉంది, కాబట్టి ఇద్దామా వద్దామా అనుకుంటే అప్పుడు శంకరుడికి జ్ఞానం ఉంది కాబట్టి, ఎప్పుడో వేదం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, మీరు మనసులో ఏమనుకుంటున్నారో అదే నాకు ఇవ్వండి అన్నాడు. అంటే సన్యాస దీక్ష ఇవ్వండి అని చెప్పకనే చెప్పారు. ఆయన సన్యాస దీక్ష ఇచ్చేశాడు. ఎవరు? గోవింద పాదాచార్యులు ఇచ్చేశారు. ఎవరికి? శంకరాచార్యులు ఇచ్చి ఆయనకి పేరు పెట్టారు శంకర. గుర్తుపెట్టుకోండి, ఒక విశేషం, గొప్ప విశేషం వినిపెట్టుకోండి. ఎప్పుడైనా తల్లిదండ్రుల పేర్లు పెట్టిన తర్వాత సన్యాస దీక్ష తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క సన్యాసి ఎవరైతే ఇస్తారో ఈయనకు పేరు మారుస్తాడు. కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో ఎలా జరిగిందంటే, ఆయనకి సన్యాసం తీసుకున్న తర్వాత కూడా అదే పేరు ఉండిపోయింది, శంకర. ఇది గొప్ప విషయం, ఎక్కడ కూడా ఇప్పటిదాకా జరగలేదు, ఇక పైన జరగకపోవచ్చు. మనకు భారతీయ స్వామి ఉన్నారు, ఆయన పేరు వేరు. ఇప్పుడు విద్యాశేఖర భారతి, ఆయన పేరు వేరు. మధ్య అందరి పేర్లు వేరుగా ఉన్నాయి. తల్లిదండ్రి పెట్టిన తొట్టలే పేరు మార్చేసి వీళ్ళు కొత్తగా పేరు పెట్టారు. కానీ శంకరులకు మాత్రం అది తట్టలేదు. ఆయనకి శంకర అనే పేరు పెట్టారు. ఆయన కూడా శంకర అనే పేరు పెట్టాడు. ఆ శంకరుడు అక్కడి నుంచి మెల్లగా మెల్లగా పెరుగుకుని, చూడండి ఇప్పుడు 8 సంవత్సరాలు ఇక్కడ అయిపోయి, ఇంకా 8 సంవత్సరాలు బ్రతకాలి కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి, వెళ్ళి ఈయన అన్ని యాత్రలు వెళ్ళాడు. ఋషికేశ్లో వెళ్ళినప్పుడు, ఋషికేశ్లో అక్కడ మూర్తి లేదు కాబట్టి గుళ్ళో, అక్కడ గంగలోంచి ఒక మూర్తి తీసుకొచ్చి పెట్టాడు. శంకరాచార్యులు పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ, అంటే ఎలాగైతే ధైర్యం వస్తుందో, ఇంతకు మొదలు అక్కడ అసలు మనకు శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారు అన్న విషయం మీద పెద్ద కథ ఉంది. కానీ అసలు ఆయన బుద్ధుడు తర్వాత పుట్టాడు. అంటే బుద్ధుడు
ఒకసారి బౌద్ధ ధర్మం ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనకి అశోక చక్రవర్తి అశోకుడు ఆయనకి సహాయం చేశాడు బుద్ధుడికి. కాబట్టే అశోకుడు కూడా బౌద్ధ ధర్మంలోకి వచ్చేశాడు. అందరూ కూడా బౌద్ధులకు పోతున్నారు. కాబట్టే ఈయన 48 అంటే క్రీస్తుపూర్వం 48లో పుట్టాడు. కాబట్టే ఈ శంకరాచార్యుల వారు అన్ని ధర్మాల కంటే ఈ ధర్మం గొప్పది, సనాతన ధర్మం గొప్పది అని చెప్పి చాటి అన్ని వర్ణాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి భేదాలను తీసేసుకుంటూ ఈయన సనాతన ధర్మం గొప్పదని చాటి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈయనకి రాజు యొక్క ఆధారం లేదు. ఒక్కడే సత్యదండం పట్టుకొని తక్కువ వయసులోనే తిరుక్కుంటూ వచ్చాడు. తిరిగి ఎంత తిరిగాడు అంటే ఆయనకి 16వ సంవత్సరం వచ్చేంత వరకు ఆయన కాశీలో ఉన్నాడు. మీరు బాగా వినండి. మనం రోజు చెప్పుకుంటాం రేవాతిరే జపం కూర్యాత్ మరణం జాహ్నవి తటే. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? 16వ సంవత్సరం వచ్చింది, కాశీకి వెళ్ళాడు. అంటే ఆయన ఆయు ప్రమాణం అక్కడ దాకా అయిపోయింది ఎక్కడికి. కానీ అక్కడ శంకరుని దర్శనం చేసుకుందామనే ఆలోచనతో ఈయన ఇంకా మృత్యుభయం మర్చిపోయాడు. కానీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుల వారు సన్యాస దీక్ష వెళ్ళిపోతున్నప్పుడు తల్లి అంది, ఒరే నువ్వు వెళ్ళిపోతున్నావు సరేరా, నాకు ఎప్పుడైనా సమస్య వస్తే ఎట్లా? తండ్రి లేడు కాబట్టి ఎప్పుడైనా సమస్య వస్తే ఎట్లా అంటే, అమ్మ నేను ఎప్పుడైనా నువ్వు పిలిస్తే వస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు పిలిచినా, నువ్వు ఎప్పుడు సమస్యల్లో ఉన్నా నేను నీ దగ్గరికి వస్తానమ్మా అని చెప్పినటువంటి వాళ్ళు ముగ్గురు. ఒకటి వేదవ్యాసుల వారు, ఎప్పుడు పిలిచినా వస్తానని. కాబట్టి వచ్చిన తర్వాతే మళ్ళా పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టాడు కదా. కాబట్టి ఒకటోది. రెండవది నరసింహ సరస్వతి, తల్లికి మాటిచ్చాడు. దత్తాత్రేయ స్వామిలో 3వ అవతారం నరసింహ సరస్వతి. ఆయన అన్నాడు, అమ్మ నీకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను వస్తానని చెప్పాడు. 3వ వాడు శంకరుడు, మన శంకరాచార్యుల వారు, అమ్మ నీకు ఎప్పుడు సమస్య వచ్చినా వస్తానని చెప్పాడు. 16వ సంవత్సరానికి వచ్చింది, కాశీలో ఉంటున్నాడు. కాశీలో ఆ యొక్క కాశీ విశ్వనాథ దర్శనం తీసుకుందామనే ఉద్దేశంతో ఆలయంకి వెళ్తుంటే అక్కడ ఒక అంటే అంటే ఆకారం లేదానికి, పెద్దగా ఆకారంగా ఉండి అసలు శస్త్రము అస్త్రము ఏమీ లేకపోయిన పక్షంలో కూడా రాక్షసుల్లాగా కనబడే ఒక వ్యక్తి అక్కడ కనబడ్డాడు. కనబడి, నువ్వు కొంచెం మార్గం ఇస్తే, బాగా వినండి, శంకరులు ఏమంటున్నారు, నువ్వు అప్పటిదాకా అన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు, వేదనం చెప్పుకుంటూ వచ్చారు, అన్ని చేసుకుంటూ వచ్చారు. ఈయనకి జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ శంకరుల వారు స్వతహాగా పరీక్ష చేస్తున్నారు. ఏమని? అక్కడ నిలబడి, ఎలా అంటే కురుపిలాగా రాక్షసుల్లాగా నిలబడి మధ్యలో నిలబడితే శంకరులు అన్నారు, కొంచెం దారికి తప్పుకుంటే నేను వెళ్ళి ఆ యొక్క విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటాను అంటే, అప్పుడు ఆయన కురుపిగా ఉన్నటువంటి ఆయన అన్నాడు, అసలు నన్ను జరుగుమంటున్నావా, నా శరీరాన్ని జరుగుమంటున్నావా, నా ఆత్మను జరుగుమంటున్నావా అన్న ప్రశ్న వేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జ్ఞానికి మాత్రమే అర్థమవుతుంది. మనకు అర్థమవుతుందా? మనము జరుగుమనంగానే జరిగిపోతామో, లేకపోతే నన్ను జరుగుమన్నామని గొడవ చేస్తామో తెలియదు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇంత కురూపిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత మంచి ప్రశ్న వేస్తున్నాడంటే ఈయన సాధారణ వ్యక్తి కాదని దబాలకి దడిపోయాడు, పాదానికి పట్టుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ శంకరుల వారు పట్టుకున్నారో, శంకరాచార్యుల ఆయన పాదాన్ని పట్టుకున్నాడో, అప్పుడే ఆయన అవతారం శివావతారంగా మారిపోయింది. శంకర పరమాత్మ, శంకర భగవానుడు ఆయనకే స్వతహాగా దారిలోకి వచ్చి గుడిలోకి పోకంటే ముందే దర్శనమిచ్చినటువంటి గొప్ప విషయం శంకరాచార్యుల వారిదే. గోపాలకృష్ణ భగవానికి జయ. ఎందుకు గోపాలకృష్ణ భగవానికి జయ అంటే, కృష్ణాలయంలో మనం ఈ గొప్ప విషయం చెప్పుకుంటున్నాం. ఇంత గొప్ప విషయం తెలుసుకో అంటే శంకరుడే స్వతహాగా వచ్చి దర్శనం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కానీ మీరు అదృష్టవంతులు కాబట్టి, నేను అదృష్టవంతుడిని కాబట్టి, ఈ యొక్క శంకర జయంతి రోజు ఆయనకి శివుడే స్వతహాగా వచ్చి దర్శనం ఇచ్చే విషయాన్ని కృష్ణాలయంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది గొప్ప విషయం. అలా ఆయన శంకరుడు దర్శనం చేసుకున్న తర్వాత ఆయన అన్నాడు, పరమాత్మ ఇంకా యోగం నేనేమి చేయకూడదు, నేను సమాధి తీసుకుంటాను, ఇంకా మీతో మనకు రామాయణం కనబడుతుంది. అగస్త్య మహాముని, ఆస్తిక మహాముని ఎందరూ కలిసినా, శబరి కలిసినా, ఎందరూ కలిసినా రాముణ్ణి ఒక్కసారి చూసిన తర్వాత నేను మోక్షానికి వెళ్తా అన్నారు. ఎందుకంటే రాముణ్ణి చూసిన తర్వాత ఇంకా జన్మ వద్దు, రాముణ్ణి చూసిన తర్వాత, కళ్ళారా చూసిన తర్వాత నాకు ఇంకా ముందు జన్మ వద్దు. మళ్ళా ముందు ఏం కోరికలు పుడతాయో, ఎందుకు పుడతాయో, ఎందుకులే. ఎలాగైతే మనం మంచివాడిగా ఉన్నామో రామదర్శనం చేసుకున్నాం, ఇదే ఆఖరి చేసి వెళ్ళిపోతాం, చాలామంది వెళ్ళిపోయారు. అలాగే ఈయన కూడా నాకు ఇంకా ఏమొద్దు, నేను సమాధి తీసుకుంటాడు. అప్పుడు శంకరుడు ఆయన శంకరుడే, ఈయన శంకరుడే ఏం చెప్పాడంటే, నువ్వు లోక కళ్యాణం కోసం ఇంకా ధర్మాన్ని పాటించాలి కాబట్టి నీ ఆయు ప్రమాణం ఇంకా పెంచుతా, నువ్వు భయపడకు. కాబట్టి ఒక్కసారి నా తల్లి దగ్గరికి వెళ్ళేసిరా, ఆయు ప్రమాణం చేయమంటే అప్పుడు ఇంకా 8 అంటే ఇంకా 16 సంవత్సరాలు పెంచారంటే 32 సంవత్సరాలు శంకరాచార్యులు తిరిగి
సత్యదండాన్ని పట్టుకొని 4 సార్లు మొత్తం భారతదేశాన్ని చుట్టుముట్టి వచ్చి ఎక్కడైతే అధర్మం ఉందో అక్కడ ధర్మం చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి పూరిలో ఒక ఆశ్రమము, పశ్చిమంలో ఒక ఆశ్రమము, ఉత్తరాన ఒక ఆశ్రమము, దక్షిణంలో శృంగేరి ఆశ్రమాన్ని ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఆశ్రమాల్లో అందరూ కూడా ఉండి మఠ పాలన, ఆశ్రమ పాలన అన్ని పాలన చేసుకుంటూ ఇప్పటిదాకా కూడా మీరు ధర్మాన్ని పాటించుకుంటూ చంద్రమౌళీశ్వరుని పూజించుకుంటూ ఈ యొక్క ధర్మాన్ని పాటించమని ఉత్తరదాయిత్వం ఇచ్చుకుంటూ పోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ పీఠాధిపతులు వచ్చుకుంటూ ఆ శృంగేరిలో భారతీయ స్వామి, ఇప్పుడు విదేశేఖర స్వామి ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. అంటే అప్పుడు చేసినటువంటి ఆ యొక్క ధర్మకార్యము ఇప్పటిదాకా అంటే శంకరాచార్యుల వారికి ముందు చూపు ఎంత గొప్పగా ఉందో చూడండి. కాబట్టి ముందు చూపుగా ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు లోక కళ్యాణం కోసం ధర్మపాలన, ధర్మరక్షణ, ధర్మం యొక్క పాలన ఎలా చేయాలో శిక్షణ 3 ఇస్తారు. పాలన ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, దాని తర్వాత ధర్మం ఎలా ఉంటుందో చెప్పగలరు. ఇన్ని చెప్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ శంకరుల యొక్క విజయం గొప్పగా, అందుకనే ఆ శంకరుని ఎప్పుడు కూడా మనం జయ జయ శంకర అని పిలుస్తాం. జయకారం లేకుండా ఊరిని శంకరాచార్య అని పిలవడం, జయ జయ శంకర అని పిలవాలి. అందుకనే మహాదేవుని పిలిస్తే హరహర మహాదేవ అని పిలుస్తామో, ఈ శంకరాచార్యని పిలిస్తే జయ జయ శంకర అని పిలవాలి. ఇది నియమం. కాబట్టి ఇలాంటి గొప్ప రోజు వైశాఖ మాసం శుద్ధ పంచమి రోజు మనకి కృష్ణాలని చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా గొప్పవాళ్ళమే, అదృష్టవంతులమే. కథ చెప్పుకుంటూ ఉంటే శ్వాస ఆగకుండా ఉంటుంది కాబట్టి మనం చెప్పాలి, కానీ 2 విషయాలు అయిపోవాలి కాబట్టి చెప్పడమే. మీరు ఇంకా ఓపికగా సమయానికి వస్తే ఇంకా బాగా చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి రోజు ప్రయత్నం చేయండి. నరసింహస్వామి యొక్క నవరాత్రులు రేపటి నుంచి మొదలు. రేపు నరసింహస్వామి యొక్క దీప ప్రతిష్టాపన అవుతుంది. నరసింహస్వామి యొక్క అవతారం కూడా ఇప్పుడే. ఎప్పుడు మనకు చతుర్దశి రోజు, వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు ఆ యొక్క నరసింహస్వామి 4వ అవతారంగా భూమి మీదకి వచ్చాడు. గొప్ప విషయం. నరసింహస్వామి మాత్రమే బాగు మత్స్య, కూర్మ, వారాహ తర్వాత నరసింహ. ఈ మత్స్యము, వారాహము, కూర్మము అన్నీ కూడా వేదమో, విషయమో, భూమియో వాళ్ళ కోసం వచ్చాడు. కానీ నరసింహస్వామి ఒక్కడే మానవ కళ్యాణం కోసం వచ్చాడు, ప్రహ్లాదుని రక్షించాడు. కాబట్టి అప్పటి నుంచే మానవ కళ్యాణం మొదలైంది. కాబట్టి నరసింహస్వామి మొట్టమొదటి అవతారాల్లో గొప్ప అవతారం నరసింహ అవతారం. ఎందుకంటే మనుషుల్ని ఉద్ధరింపడానికి వచ్చాడు. కాబట్టి ఈ విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు మొదలు పెడదాం. నరసింహ జయంతి రోజు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. రేపు కూడా సమయాన్ని పాటించండి. ఖచ్చితంగా రండి. ఎక్కువ మంది తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సమయానికి రండి. यत्र योगेश्वर कृष्णो यत्र पातो धनुर्धः तत्र श्रीर्विजय भूति ध्रुवाणि तिर्मतिर्ममः शांति शांति शांति। कैमरे फिर तक स्टैंड सहित फिर तक तीडे फिर तक आलस्यమైంది కొంచెం ఆలస్యమైంది. Okay, I'm going to